ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యైశ్చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అంతర్జాలం ద్వారా అమెరికా నుంచి మరియు మన భారతదేశం నుంచి, సింగపూర్, ఇతర దేశాల నుంచి ఈ రామాయణ ప్రవచనాన్ని చూస్తున్నటువంటి రామభక్తులకు అందరికీ నమస్కారం. ఈరోజు అనుకోకుండా రాముల వారి యొక్క గుణగణాలను గురించి 4 మాటలు చెప్పమని మన సురేందర్ రెడ్డి గారు అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రామ భక్తులతో మాట్లాడితే అనుకోకుండా ఈ యొక్క అంతర్జాల సమావేశం నిర్వహించబడుతోంది. ఇది రాముల వారి అనుగ్రహంగా భావిస్తూ రాముల వారు నా చేత పలికించినటువంటి 4 మాటల్ని, ఆ యొక్క శ్రీరాముడి యొక్క గుణగణాలను గురించి 4 మాటల్ని మీ ముందర విన్నవిస్తాను. వాల్మీకి రామాయణం సాక్షాత్ ఆది కావ్యంగా ప్రపంచం గుర్తిస్తుంది. అయ్యా, ప్రపంచంలో ఎన్నో కావ్యాలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో మంది కవులు వచ్చి ఉండొచ్చు, కానీ ఆది కావ్యం అంటే ఒక వాల్మీకి రామాయణమే. ఒక ఆది కవి అంటే వాల్మీకి మహర్షియే. అంతకుముందు ఏ కవిత్వం లేదు, అంతకుముందు ఏ కవి కూడా లేరు. అలాంటి కవి, అలాంటి కవిత్వం మన భారతదేశంలో ఉండటం అది మన పూర్వజన్మ అదృష్టం. అయ్యా, వాల్మీకి మహర్షి నారద మహర్షితో ఒక మాట అంటారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి భగ్విదాంబరం నారదం పరిప్రపక్ష వాల్మీకి మునిపుంగవం. ఇది 24,000 శ్లోకాలు ఉన్నటువంటి వాల్మీకి రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకం తా అనేటటువంటి ఒక బీజాక్షరంతో ముందుకు సాగుతోంది. అయ్యా, ఈ తా అనేటటువంటి బీజాక్షరాన్ని ఎవరైనా ఉపాసన చేస్తే వారికి సర్వ సంపదలు కలుగుతాయి. మనం వాల్మీకి రామాయణాన్ని గమనిస్తే చాలా సర్గలు ఈ తాతో ప్రారంభమవుతుంది. మహర్షి కూడా తాతో ప్రారంభిస్తున్నారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం. ఎప్పుడు దీక్షలో ఉన్నటువంటి ఆ వాల్మీకి మహర్షి సాక్షాత్ ఆ దేవముని అయినటువంటి నారద మహర్షిని అడుగుతున్నారు. అయ్యా, కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. స్వామి, ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్ప ధర్మాత్ముడు ఉన్నాడా? సత్యాన్ని ఊపిరిగా చేసుకొని బతికేటటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ భూమి మీద ఉన్నారా? అలా ఉంటే నాకు దయచేసి తెలియచేస్తారా? ఆ మహాత్ముడు గురించి నేను కవిత్వం రాయాలని అనుకుంటున్నాను అనగానే వాల్మీకి రామాయణం ప్రారంభమవుతోంది. వెంటనే నారద మహర్షి అంటున్నారు, నాయనా మహర్షి, మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న, మీరు అడిగినటువంటి ఈ మంచి గుణాలన్నీ ఒక వ్యక్తిలో ఉండటం కష్టమే. అయినా ఒక వ్యక్తి ఉన్నారయ్యా, ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే ఇక్ష్వాకు వంశ ప్రభువో రామో నామ జనైః సుతః నీతాత్మ మహావీర్యో ధృతిమాన్ వసి. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఇక్ష్వాకు వంశంలో రామ అనేటటువంటి రాజు ఈ భూమి మీద ఉన్నారయ్యా.
మీరు అడిగినటువంటి ఈ 16 గుణాలన్నీ కూడా ఆ రామచంద్రునిలో ఉన్నాయి అని చెప్పగానే వాల్మీకి మహర్షి ఎంతో సంతోషపడుతూ వాల్మీకి రామాయణాన్ని రాయటం ప్రారంభమిస్తారు. మనం శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను గాని గమనిస్తే అతనికి ఉన్నటువంటి మొట్టమొదటి గొప్ప గుణం ధర్మం. ధర్మం. అయ్యా, మీరు ధర్మం ధర్మం అని అంటున్నారు. చాలా మంది కూడా ఈ మధ్య అదే మాట మాట్లాడుతున్నారు. ధర్మం అంటే ఏమి అని ఈ మధ్య విదేశాలకి వెళ్ళినప్పుడు ఒక ఆంగ్ల వ్యక్తి అడిగారు కాబట్టి మనం ఆంగ్లంలో చెబితేనే ఆ వ్యక్తికి అర్థమవుతుందని, అయ్యా, ధర్మం అంటే ఇట్ ఈస్ ఎ కరెన్సీ నోట్ విచ్ కెన్ బి యూస్డ్ ఈవెన్ వెన్ యు లీవ్ దిస్ వరల్డ్. ఏమయ్యా, ధర్మం అనేది ఒక నగదు మూట. ఆ మూట ఈ దేశంలోనే కాదు, నువ్వు పరలోకాలకి వెళ్ళినప్పుడు కూడా ఉపయోగింపదగినటువంటి ఒక నగదు మూటకే ధర్మం అని పేరు. మనం ప్రపంచంలో ఎక్కడా కూడా ఎన్నో మతాలు ఉన్నాయి. 4300 మతాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ధర్మం ఉంది. అదే మన సనాతన ధర్మం. ఇప్పుడంటే సనాతన ధర్మాన్ని హిందూ మతం అంటున్నారు. కానీ మనం రామాయణాన్ని గాని గమనిస్తే, ప్రపంచంలోనే మొట్టమొదటి కావ్యమైన ఈ రామాయణాన్ని గమనిస్తే అక్కడ హిందూ అనే పదం బదులు సనాతన ధర్మం అనే పదం ఉంటుంది. సనాతనము అంటే పుట్టుక లేనిది, ముగింపు లేనిది. అయ్యా, సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందంటే దానికి సమాధానమే ఆ పదములోనే ఉంది. సనాతనం అంటే పుట్టుక లేనిది, ముగింపు కూడా లేనిది. మనం ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మూల పురుషుడు ఉంటారు. ఉదాహరణకి బుద్ధిజానికి గౌతమ బుద్ధుడు ఆ యొక్క మతానికి మూల పురుషుడు. గౌతమ బుద్ధుడు పుట్టక ముందు ఆ మతమే లేదు. పుట్టుకతో ఆయన కూడా సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తే. అదే విధంగా జైనిజం, జైనుడు పుట్టుక ముందు ఆ జైన మతమే లేదు. జైనుడు కూడా పుట్టుకతో ఆ యొక్క మన సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే క్రిస్టియానిటీ, జీసస్ 2000 సంవత్సరాలు పుట్టుక ముందు ఆ మతమే లేదు. అతను కూడా పుట్టుకతో సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తి. అదే విధంగా ముస్లిం అనుకుందాం. ముస్లింలకు మూల పురుషుడు మహమ్మద్ ప్రవక్త. ఆ మహా వ్యక్తి పుట్టుక ముందు ఆ మతం కూడా లేదు. ఆయన కూడా మన సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తే. సరే, హిందూ మతానికి ఎవరయ్యా మూల పురుషుడు అంటే సమాధానం లేదు. ఎందుకంటే 5000 సంవత్సరాలు ముందుకు పోయి కృష్ణుడు మూల పురుషుడు అందామా అంటే ఆయనకు ముందు 7000 సంవత్సరాల ముందు శ్రీరామచంద్రుడు జన్మించున్నారు. ఆయనకు ముందు లక్షల సంవత్సరాల చరిత్ర, కోట్ల సంవత్సరాల చరిత్ర మన సనాతన ధర్మానికి ఉంది. అందువల్ల సనాతన ధర్మంలో ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని మనస వాచ నింపుకొని బతికినటువంటి వ్యక్తి మన శ్రీరామచంద్ర ప్రభు. అయా, ధర్మజ్ఞ సత్యసంధస్య ప్రజానాం చే హితేరతః యశస్వి జ్ఞాన సంపన్న శుచి వస్య సమాధిమాన్. అయా, ఆ రాముడంటే ఎవరు అనుకుంటున్నారు? ఇది సాక్షాత్ నారద మహర్షి మన వాల్మీకి మహర్షికి సంక్షేప రామాయణంలో చెబుతున్నటువంటి మాట. అయ్యా వాల్మీకి, ధర్మజ్ఞ, ఇందాకనే చెప్పానే, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ధర్మానికే మరో రూపం. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చే హితేరతః. సత్యాన్ని ఊపిరిగా బతికినటువంటి ఆ రాజా రాముడికి ప్రజలంటే ప్రాణం. అంతేకాదయ్యా, అలాంటి ధర్మాన్ని ఊపిరిగా చేసుకొని బతికినటువంటి ఆ రాముడి గురించి నీకు 100 శ్లోకాలలో సంక్షేప రామాయణం చెబుతానని. మనం ముఖ్యంగా రామాయణంలో 6 కాండలు ఉన్నాయి.
అందులో మొట్టమొదటి కాండైనటువంటి బాలకాండలో ఈ సంక్షేప రామాయణం వస్తుంది. వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్పినటువంటి ఈ 100 శ్లోకాలలో మొత్తం రామాయణమే ఆయన నిక్షిప్తం చేశారు. ఆ సంక్షేప రామాయణానికి ఎంతటి శక్తి ఉందయ్యా అంటే, ఎవరైనా రోజు ఆ 100 శ్లోకాలను కనుక చదివి ఇంటి నుంచి బయటపడితే, వాళ్ళ వెనక శ్రీరామచంద్రుడే వస్తుంటారు. వాళ్ళు పట్టిందంతా బంగారం. వాళ్ళ మొఖంలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఈ మధ్య మన భారతదేశం వచ్చినప్పుడు గత మాసం అక్కడ అన్నాదురై గారని మన ఏపీఎస్‌సీబీలో లైన్ ఇన్స్‌పెక్టర్‌గా ఉన్నారాయన. ఇన్స్‌పెక్టర్‌గా ఉన్నారు. ఆయన ఇన్స్‌పెక్టరే అయినా గొప్ప శివభక్తుడాయన. ఆ మధ్య మన ఇంటికి వచ్చినప్పుడు స్వామి మీరు నాకేదైనా రామాయణంలో ఏది చదివితే బాగుండు అంటే, అయ్యా మీరు సంపూర్ణ వాల్మీకి రామాయణం చదవండి అని చెప్పగానే, ముఖ్యంగా సంక్షేప రామాయణాన్ని ఉపాసన చెయ్యండంటే, ఆ వ్యక్తి రోజు ఆ 100 శ్లోకాలను చదువుతూ ఆయన మనస్సులో ఆ యొక్క శ్లోకాలు నిండిపోయాయి. ఈ మధ్య ఒక 10 రోజుల ముందు ఇంటికి వచ్చినప్పుడు, "స్వామి నాకొక కోరిక ఉంది" అన్నారు. చెప్పండి అంటే, మీ ముందర రామాయణాన్ని, సంక్షేప రామాయణాన్ని ఈ 100 శ్లోకాలను మీ ముందర పలకాలని ఉంది అని చెబితే, తప్పకుండా సంతోషం నేను గూడా మీ ద్వారా వింటాను చెప్పండి అంటే, ఆయనకని ఒక మంచి ఆసనం వేస్తే, ఆ ఆసనం నుంచి కింద కూర్చొని, భూమి మీద కూర్చొని, తూర్పు వైపు అభిముఖంగా చూస్తూ, కళ్ళు మూసుకొని ఎప్పుడైతే ఆ సంక్షేప రామాయణాన్ని చదవడం, జపించడం మొదలుపెట్టారో, అంతవరకు చిత్తూరులో ఉన్నటువంటి ఉక్కపోత వాతావరణం ఒక్కసారిగా చల్లని గాలుల్ని వీసిస్తూ మంచి వర్షాన్ని కురిపించింది. ఇది ఎందుకు మీ ముందర విన్నవిస్తున్నానయ్యా అంటే, సంక్షేప రామాయణ శ్లోకాలకు అంతటి శక్తి ఉంది. ఎవరైతే వాల్మీకి రామాయణ శ్లోకాలను, ముఖ్యంగా సంక్షేప రామాయణ శ్లోకాలను, అయ్యా నాకు మొత్తం రామాయణం చదవటానికి సమయం సరిపోలేదంటే, కనీసం 100 శ్లోకాలను కనుక చదవగలిగితే, ఆ వ్యక్తి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. అలా వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్పినటువంటి మాట. అయ్యా ధర్మాన్నే ఊపిరిగా చేసుకొని బతుకుతున్నటువంటి రామచంద్రుడి గురించి నువ్వు కవిత్వం రాయి అన్నప్పుడు, ఆ మహానుభావుడు ఆ గుణగణాల్ని విన్నవిస్తూ వెళుతున్నాడు. అంతేకాదయా ధనధైన సమహా త్యాగే సత్యే ధర్మే ఇవ అపరః అపరం చంద్ర సంకాసం. మామూలుగా ధనధైన సమహా త్యాగే, ఆ రాముడు త్యాగంలో ఎలాంటి వాడయ్యా అంటే, కుబేరుడితో సరిసమానమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు నారద మహర్షి. ధనధైన సమహా త్యాగే సత్యే ధర్మ ఇవ అపరః రామం తం ఏవం గుణ సంపన్నం రమం సత్య పరాక్రమం అంటున్నారు. అయ్యా సత్యాన్ని పరాక్రమంగా బతికేటటువంటి ఆ రాముల వారు కుబేరుడితో సరి సమానమైన వాడయ్యా త్యాగంలో. అంతేకాదయ్యా ధర్మానికి మరో రూపం ఆ రామచంద్రుడు అని చెప్పగానే మహర్షి ఎంతో సంతోషపడతారు. ముఖ్యంగా మనం బాలకాండను కనుక గమనిస్తే, రాముల వారికి తన తండ్రి అంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. అయోధ్యకాండలో కూడా తండ్రి పట్ల ఎంత ధర్మంగా ప్రవర్తించాలో ఈ సమస్త సమాజానికి తెలియచేస్తారాయన. తన తండ్రి చెబితే విశ్వామిత్ర మహర్షి వెనక వస్తారు. తాటక వనంలో అంత పెద్ద రాక్షసి పైకి వచ్చేస్తుంటే, రాముల వారు ఆ వస్తున్న తాటకినే చూస్తూ ధనస్సు ఎక్కుపెట్టినా ధనస్సును ప్రయోగించకుండా ఆ తాటకినే చూస్తుంటే విశ్వామిత్ర మహర్షి ఒక మాట అంటారు. "రామా ఏమి చూస్తున్నావయ్యా? ఆ తాటకి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇప్పటికే చీకటి పడుతోంది. చీకటి పడే కొద్దికి ఆ రాక్షసి శక్తి మరింత పుంజుకుంటుంది. నువ్వు ఒక ఆడదాన్ని ఎలా చంపాలని ఆలోచిస్తున్నావా? వెంటనే వదులు బాణం. ఎందుకు ఆలోచిస్తున్నావంటే,
రాముల వారి చెప్పినటువంటి మాట కానీ వింటే రాముడు ధర్మానికి ఎలాంటి విలువ ఇచ్చేవాడు అర్థమవుతుంది. గురువుగారు పితృవచన నిర్దేశ, పితృవచన గౌరవాత్, వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిసజ్ఞయ. గురువుగారు మీతో పాటు వస్తుంటే నాన్నగారు నాకు ఒక మాట చెప్పారు. నాయనా రామా, గురువుగారు ఏమి చెబితే అది చెయ్యి అన్నారు. నాన్నగారు చెప్పిన మాట ప్రకారం, నాన్న మాటకు గౌరవించడం కోసం గురువైన మీరు ఆదేశిస్తుంటే నాకు మరో ఆలోచన లేదు గురువుగారు అని వెంటనే బాణాన్ని వదులుతారు. ఆ తాటకి చనిపోతుంది. అయ్యా, ఒక కొడుకంటే ఎలా బ్రతకాలంటే, తండ్రి ఒక మాట చెబితే అది తన క్షేమం కోసమే చెబుతున్నాడని, తండ్రి చెప్పేది నిజమా, మంచిదా, చెడుదా అని కూడా విచారణ చెయ్యకుండా తండ్రి మాటను పాటించడం ఈ సమస్త సమాజానికి రాముల వారు చూపించినటువంటి ధర్మం. అలా పితృవచన నిర్దేశాత్, పితృవచన కారణాత్, వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిసజ్ఞయ అని రాముల వారు అంటారు. అంతేకాదయ్యా, రాముల వారి యొక్క ధర్మం 24,000 శ్లోకాల్లో మహర్షి రచించినటువంటి ఈ 24,000 శ్లోకాల్లో అణువణువున మనకు దర్శనమిస్తూ ఉంటుంది. తండ్రి మాటకు కట్టుబడి విశ్వామిత్ర మహర్షి ఆదేశం ప్రకారం ఆ యొక్క తాటకిని సంహారం చేస్తారు. అలా ముందుకు వెళుతారు. తర్వాత సీతాదేవితో కూడా తన తన వివాహం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. మనం ఇక్కడ గాని గమనిస్తే, అయ్యా, రాముల వారి గురించి మీరు ఇంతగా చెబుతున్నారు కదా! సరే, ఎన్నో మంది ధర్మాన్ని పాటించారు. కానీ రాముడికే ఇంత గొప్పతనం ఎలా ఈ మన సమస్త వాంగ్మయంలో వస్తుందంటే, అయ్యా, రాముణ్ణి పొగిడింది తన తల్లిదండ్రులే కాదు, తన గురువులే కాదు, తన మిత్రులే కాదు, తన శత్రువైనటువంటి మారీచుడు కూడా రాముణ్ణి ధర్మానికి మరో రూపమని కీర్తించినటువంటి కాలం. అయ్యా, ఆ యొక్క మారీచుడు ఆ అడవిలో ఆ చెట్టు తొర్రలో దాంకొని ఉంటే రావణాసురుడు వచ్చి చెబుతాడు, మారీచా, నీతో నాకు పని పడిందయ్యా. ఇక్కడ రాముడనేవాడు ఒకడు తిరుగుతున్నాడు ఈ అడవిలో. తన తండ్రే అతని పోరు పడలేకుండా తరిమేస్తే, రాజ్యాన్నించి భ్రష్టుణ్ణి చేస్తే, అక్కడి నుంచి వచ్చి ఈ అడవుల్లో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే పర్వాలే, మన రాక్షసులందరినీ చంపేస్తున్నాడు. మన 14,000 మంది కరదూషణాదులందరినీ చంపేశాడు. ఇలా అతన్ని వదిలేస్తే మన రాక్షస జాతికే ప్రమాదం. నువ్వు ఒక పని చేయి, జింక రూపంలో పోయి ఆ సీతాదేవిని అతని నుంచి దూరం చేయి, మిగిలిన పని నేను చేస్తాను అని చెప్తే భయపడిపోతాడు మారీచుడు. బయటకు వచ్చి, రావణా, ఏం మాట్లాడుతున్నావయ్యా? రాముడు నీకు ఇప్పుడు పరిచయం, నాకు ఎప్పుడూ పరిచయమయ్యా. నువ్వు ఆ రాముడి గురించి ఏమనుకుంటున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ, సాధు సత్య పరక్రమ, రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. రావణా, ధర్మానికే కాళ్ళు చేతులు వచ్చి నడిస్తే అదే రాముడు. నువ్వేమన్నావు? వాళ్ళ నాన్నగారే అతన్ని రాజ్యాన్నించి భ్రష్టుణ్ణి చేశావని కదా అన్నావు. నీకు తప్పుడు సమాచారం ఎవరో చెప్పున్నారు. వాళ్ళ నాన్న మాట కోసం, వాళ్ళ నాన్నగారిని సత్యంలో నిలపడం కోసం రాజవ్వాల్సినటువంటి అవకాశాన్ని వచ్చినా తృణప్రాయంగా రాజ్యాన్ని తీసేసి అడవుల్లో తిరుగుతున్నాడయ్యా. నేను అతని గురించి తెలియకుండా ఈ మధ్య మళ్ళీ అతన్ని ఎలాగైనా కసి తీర్చుకోవాలని నా తమ్ముణ్ణి సుబాహుని చంపేశాడు, నా తల్లి తాటకని చంపేశాడు. ఎలా అయినా కసి తీర్చుకోవాలని ఈ మధ్య ఒకసారి నేను వెళ్ళడమే కాకుండా నాతో పాటు 100 మంది రాక్షసులను కూడా తీసుకుపోయా. ముని వేషంలో దూరంగా ఉన్నాడు. ముని అయిపోయినాడు కదా, మంత్రాలు మర్చిపోయి ఉంటాడనే
ముందుకు వెళ్ళగానే ఎప్పుడు ధనస్సును తీశాడో, ఎప్పుడు నాటిని సంధించాడో, ఎప్పుడు బాణాన్ని వదిలాడో నాకు కనిపియలేదయ్యా. నా పక్కన ఉన్న రాక్షసులు ఎవ్వరూ నా కనిపియలే. కింద పడిపోయినారు. భయపడి వెనుతిరిగి చూస్తే ఇక్కడ వచ్చి పడిపోయా. సముద్రం దగ్గర పడిపోయా. ఆ రోజు నుంచంటే నాకు రాముడంటే భయం పట్టుకునిందయ్యా. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రామ అని చెబితే, వాళ్ళు వచ్చిందేమో రథము అని చెప్పడానికి రా అంటేనే ఎక్కడ మా అంటాడు అని 100 యోజనాలు పారిపోతుంటానయ్యా. ఆ రాముడు కొట్టిన దెబ్బ అలాంటిది. ఏ జన్మలో చేసిన పుణ్యమో ప్రాణాలు నిలబడింది. ఇప్పుడు నేను ఆ రాముడిని భీతభక్తితో రోజు స్మరిస్తున్నా. నీకు ఈ చెట్లు చూస్తే అక్కడ ఉన్నటువంటి పుష్పాలు, ఫలాలు కనిపిస్తున్నాయి. నాకు ఆ చెట్లల్లో ఫలాలు, పుష్పాలు కనిపియలేదయ్యా. నేను చెట్టును చూస్తే నాకేమి కనిపిస్తుందో తెలుసా? వృక్షే వృక్షే చ పశ్యామి క్షీరకృష్ణ జినాంబరం గృహీత ధనుషం రామం పసహస్తమివాంతకం. ఏ చెట్టును చూసినా, ఏ పుట్టను చూసినా నాకు రాముడే దర్శనమిస్తున్నాడయ్యా. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. ధర్మానికి మరో రూపమైన ఆ రాముడు మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఈ భూమండలానికే రారాజవుతాడు. దయచేసి రాముడితో విరోధం వద్దు. రాముడు ధర్మానికి మరో ప్రాణం. నువ్వు వెళ్ళి రాముణ్ణి క్షమాపణ కోరితే నిన్ను వదిలేస్తాడు అని రాక్షసుడైనటువంటి ఒక వ్యక్తే రాముడి యొక్క ధర్మాన్ని కీర్తించినటువంటి రోజులు. అందువల్ల రాముడి యొక్క ధర్మం అలా నిలబడుతుంది ఇప్పటికీ. మామూలుగా రాముడి గురించి ఎవరైనా ఏదైనా శ్లోకం చెప్పమంటే వాళ్ళ గురువులైనటువంటి వశిష్ఠ మహర్షి చెప్పిన శ్లోకమో, లేదు వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు గారు చెప్పిన శ్లోకమో చెప్పదు లోకం. ఒక రాక్షసుడు చెప్పిన ఈ శ్లోకం రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. మనం కూడా ఇంట్లో రాముల వారి చిత్రపటాన్ని ఉంచి ఆ పటం కింద ఈ శ్లోకాన్ని లిఖించి ఉంచితే పెరిగి పెద్దవాడేటటువంటి పిల్లవాడు అమ్మా ఈ శ్లోకం అమ్మ ఏమిది, ఎవరు చెప్పారు అని అడిగితే ఆ పిల్లవాడికి కనుక మనం ఆ శ్లోకం యొక్క అంతరార్థం తెలియచేస్తే అతనిలో కూడా రాముడి యొక్క ధర్మం నిక్షిప్తమై ఆ ఇంటికే ఒక మూల స్తంభంగా, ఆ ఇంటికే పేరు తెచ్చేవాడిగా ఆ పిల్లవాడు ఎదుగుతాడు. అలా రాముడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం, మొట్టమొదటి గుణం ధర్మం. దాని తర్వాత గుణం సత్యం. అయ్యా రాముడికి సత్యం అంటే ప్రాణం. మామూలుగా మనం ఎక్కడ చూసినా రామం సత్య పరాక్రమం అనే శ్లోకం ఈ యొక్క పదాలు మహర్షి ప్రయోగిస్తుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తికి పరాక్రమానికి అతనికి ఉండే ఐశ్వర్యం కారణం కావచ్చు. కానీ రాముడికి ఉన్న పరాక్రమానికి ఏమి కారణమయ్యా అంటే, అయ్యా నేను సత్యాన్ని పాటిస్తున్నా, అదే నా పరాక్రమానికి కారణమని ముందుకు సాగుతుంటాడు రాముల వారు. మనం అయోధ్య కాండను కనుక పరిశీలన చేస్తే రాముల వారు అడవుల్లో ఉంటే భరతుడు సర్వ సైన్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు జాబాలి అనేటువంటి మంత్రి రాముల వారిని అడుగుతారు, రామా నీ సత్యం చాలయ్యా, నువ్వు ఎప్పుడు చూడు సత్యం సత్యం అని మాట్లాడుతూనే ఉన్నావు, ఇంకా చాలు అవన్నీ పక్కన పెట్టు, మీ నాన్నగారే ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు, ఎవరైతే నిన్ను అడవులకు వెళ్ళమని చెప్పారో ఆ నాన్నగారే ఈ లోకంలో లేదయ్యా, చివరికి మీ పినతల్లి కైకేయి కూడా ఇక్కడికి వచ్చి నిన్ను రమ్మంటోంది, నువ్వు ఈ సత్యాన్ని పక్కన పెట్టి రాజ్యానికి వచ్చే పోదామంటే రాముల వారు చెప్పిన సమాధానం కనుక వింటే రాముల వారు సత్యానికి ఎలాంటి విలువిస్తారో మనకు అర్థమవుతుంది. జాబాలి నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా, మీలాంటి సత్యాన్ని తూలనాడేటటువంటి ఒక వ్యక్తిని
మా నాన్నగారు మంత్రిగా ఎలా ఉంచుకున్నారో నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మ సదాశ్రితా సత్యమూలాన్ని సర్వాన్ని సత్యం నాస్తి పరం ప్రదం. జబాలి, సత్యమే ఈ లోకంలో ఈశ్వరుడుగా తిరుగుతుంటుందయా. ఆ సత్యాన్ని ఆశ్రయించి మహాలక్ష్మీదేవి ఉంటుందయా. అలాంటి సత్యానికి మించిన దైవమే ఈ లోకంలో లేదయ్యా. నువ్వు అలాంటి సత్యాన్ని తొలనాడుతున్నావా అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చగానే జాబాలి వణికిపోతాడు. మరో మాట రాముల వారు అంటున్నారు, జాబాలి భూమి కీర్తిర్యశో లక్ష్మి పురుషం ప్రార్థయంతి స్వర్గస్త్వం చ అనుబధ్నంతి సత్యమేవ భజేత తత్. జాబాలి, ఒక్క విషయం జీవితంలో బాగా గుర్తుంచుకో. ఒక వ్యక్తికి భూమి కావాలన్నా అతని దగ్గర డబ్బులు ఉంటుంది కానీ భూమి ఉండకపోవచ్చు. ఒక వ్యక్తి గొప్ప భూస్వామి కావాలన్నా భూమి కీర్తి, ఒక వ్యక్తికి ఎక్కువ యశస్సు, గొప్ప కీర్తి ప్రతిష్టలు కావాలన్నా భూమి కీర్తి యశో లక్ష్మి, అతను గొప్ప ఐశ్వర్యవంతుడు కావాలన్నా చివరికి 3 తరాలు చూసిన తరువాత స్వర్గలోకంలో ఉండేటటువంటి పదవి కావాలన్నా ఆ వ్యక్తి సత్యాన్ని పాటించాలయ్యా. ఎవరైతే సత్యాన్ని పాటిస్తారో అలాంటి వ్యక్తి జీవితంలో విజేతగా నిలుస్తాడు. మా నాన్నగారు ఈ లోకంలో ఉండకపోవచ్చు, కానీ మా నాన్నగారు ఇచ్చిన మాట ఈ లోకంలో ఉంది. మనిషికి మరణం ఉంది గాని మాటకు మరణం లేదు జాబాలి. మా నాన్నగారి మాటను నేను ఇక్కడ నెరవేరుస్తుంటే నా జీవితంలో ఒక ఆనందం కలుగుతుంది. అందువల్ల దయచేసి నన్ను అడవుల నుంచి రమ్మని అడగవద్దు అంటే జాబాలి వణికిపోతూ ఓ మాట అంటాడు, అయ్యా రామా, నేను వేదాన్ని నమ్ముకొని బతికేటటువంటి వ్యక్తిని. మీరు చెప్పిన సత్యాన్ని ధర్మాన్ని మనసా వాచా పాటించేటటువంటి వ్యక్తిని. కానీ రాజుగా ఉండాల్సిన మీరు, అంతఃపురంలో అష్ట ఐశ్వర్యాలను పొందాల్సిన మీరు ఈ నార చీరలు కట్టుకొని ఈ చెట్టుల కింద ఈ పుట్టల కింద పడుకొని ఉంటే చూసి తట్టుకోలేక అలా అయినా అడిగితే వస్తావని అడిగానయ్యా. మీ యొక్క తత్వం నాకు బోధపడింది, ఇంకోసారి ఆ మాట అడగను అని చెప్పి రాముల వారికి నమస్కరించి అయోధ్యకు వెళ్ళిపోతాడు జాబాలిమా. అయ్యా, మనం చూస్తుంటాం జీవితంలో ఒక వ్యక్తి ఎవరైనా సత్యాన్ని మాట్లాడితే అతని దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోవచ్చు, కానీ తొందరలో ఆ వ్యక్తికి డబ్బులు వచ్చేస్తుంది. ఎందుకంటే సత్యానుసారిణి లక్ష్మి కీర్తి త్యాగానుసారిణి. మామూలుగా ఎవరైతే సత్యాన్ని మాట్లాడుతాడో ఆ వ్యక్తి వెనకాల లక్ష్మీదేవి వెళుతూ ఉంటుంది. సత్యానుసారిణి లక్ష్మి కీర్తి త్యాగానుసారిని అభ్యాస అనుసరి విద్య బుద్ధి కర్మానుసారిని అనింది మన శాస్త్రం. అయ్యా, ఎవరైనా సత్యాన్ని నిత్యం పాటిస్తూ వెళుతుంటే అతన్ని సమాజం ఇప్పుడు తక్కువ చూపు చూడొచ్చేమో, కానీ సమాజం అతన్ని నమ్ముతుంది. అయ్యా, అతని దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ ఎప్పుడు అబద్ధం మాట్లాడ్డు. అతన్ని నమ్ముకొని నేను ఒక పని చేస్తే, అతన్ని కనుక నా సంస్థలో ఉంచుకుంటే నా సంస్థే వృద్ధిలోకి వస్తుందయ్యా అని సత్యాన్ని నమ్ముకున్న వ్యక్తిని ఆశ్రయించి ప్రజలు ఉంటారు. సత్యాన్ని ఎవరైతే పాటిస్తారో ఆ వ్యక్తిని ఆశ్రయించి లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ఎవరైతే నిజంగా త్యాగం చేస్తారో వాళ్ళను ఆశ్రయించి కీర్తి దేవత వెళుతూ ఉంటుంది. 10 రూపాయలు దానం చేసి 1000 రూపాయలు చిత్త పేపర్లో వేసుకోవడం కన్నా ఈ చేత్తో చేసిన దానం ఈ చేతికి తెలియకుండా చేస్తున్న వ్యక్తిని అనుసరించి కీర్తి దేవత వెళుతూ ఉంటుంది. అలాగే అభ్యాస అనుసరి విద్య,
ఎవడైతే నిత్యం అభ్యాసం చేస్తాడో, ఎవడైతే కష్టపడి రోజు రామాయణాన్ని చదువుతాడో, ఎవడైతే రోజు నిరంతరం పరిశ్రమిస్తాడో, అలాంటి వ్యక్తిని అనుసరించి సరస్వతీదేవి వెళుతుంటుందయ్యా. చివరగా బుద్ధి కర్మానుసారిణి అనింది. ఒక వ్యక్తి ఎంతో గొప్పవాడు, ఎంతో బుద్ధిమంతుడు ఉండొచ్చుగాక, కానీ జీవితంలో పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటాడు. ఒక వ్యక్తి అంత పెద్ద తెలివైన వాడు కాకపోవచ్చు, కానీ అతను పట్టిందంతా బంగారం అవుతుంటుంది. అతను వేసిన అడుగంతా విజయం అవుతుంటుంది. ఎందుకయ్యా అంటే బుద్ధి కర్మానుసారిణి. పూర్వ జన్మంలో చేసినటువంటి పుణ్యం అతని బుద్ధిని మంచి దిశలో ప్రచోదనం చేసి అతని జీవితంలో విజేతగా నిలబడుతుంది. అందువల్ల రాముడిలో ఉన్నటువంటి మొదటి గుణం ధర్మం, రెండోది సత్యం. వీటిని మనిషి కనుక అనుసరిస్తూ ముందుకు సాగితే అతను కూడా జీవితంలో ప్రయోజకుడుగా ఎదుగుతూ ముందుకు సాగుతాడు. అయ్యా, అంతేకాదు, ధర్మం, సత్యం తరువాత రాముడిలో ఉన్నటువంటి మరో గొప్ప లక్షణం, ఆయన ఎవరితో ఏదైనా మాట్లాడాలన్నా, ఎవరితో ఏదైనా ప్రవర్తించాలన్నా ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రమాణం వేదం. వేదంలో ఏదైతే చెప్పారో దాన్నే ఆయన ఆచరిస్తూ ముందుకు వెళుతారు తప్ప ఇంకొకరెవరో చెప్పింది ఆయన వినరయ్యా. అలా ధర్మం, సత్యం తరువాత రాముడిలో ఉన్న మరో గొప్ప గుణం వినయం. ఆయన అంత పెద్ద రారాజే కావచ్చు, అంత గొప్ప ఐశ్వర్యవంతుడే కావచ్చు, కానీ పెద్దల పట్ల అతను ఎంతో వినయంతో ప్రవర్తిస్తుంటారు. మనం బాలకాండలో చూస్తే పెద్ద పెద్ద ఋషులే, పెద్ద పెద్ద రాజులే ఆ తాటకిని ఎదిరించాలంటే హడలిపోయేటటువంటి తాటకిని ఒక్క బాణంతో కొట్టినటువంటి ఆ రాముడు, సుబాహును ఆ యొక్క రాక్షసుల్ని చంపినటువంటి ఆ రాముడు మరుసటి రోజు తన గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షి దగ్గర నిలుచుకొని ఇమోస్మో మునిసార్దూల కింకరో సమపస్థితౌ ఆజ్ఞాపయా మునిశ్రేష్ట శాసనం కరవావకిం. గురువుగారు, నేను నా తమ్ముడు లక్ష్మణుడు మీ ముందర కింకరులం, మీరు ఏమి చేయాలో ఆజ్ఞాపించండి గురువుగారు అంటారు. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, కొన్ని పల్లెటూళ్ళలో నేను వెళ్ళినప్పుడు చూస్తుంటాను. ఆ పిల్లవాడు ఏదో వాళ్ళ నాన్నగారు చేసిన పుణ్యమో, లేదు ఇతను చేసిన పుణ్యమో, గొప్ప ఐశ్వర్యానికి అధిపతి అయి ఉంటాడు. అనుకోకుండా వచ్చిన ఐశ్వర్యంతో తండ్రిని కూడా సరిగా ప్రవర్తించకుండా, మన వేదంలో నాన్నగారు ఉంటే నాన్నగారు ఎదురుగా కూర్చొని కూడా కూర్చోరు. నిలబడుకొని మాట్లాడటం మన శాస్త్రం. నాన్ననే ఏకవచనంతో సంబోధిస్తూ నాన్నగారికి దక్కాల్సిన అర్హత, ఇంటికి ఎవరైనా పెళ్లి పత్రిక తీసుకొచ్చి అతనికిస్తే, అయ్యా నాకెందుకు ఇస్తారండి, నన్ను పెంచి పెద్ద చేసిన మా నాన్నగారు అదిగో అక్కడ కూర్చొని ఉన్నారు, పాపం ఆయన సరిగా నడవలేరు, మీరు వెళ్ళి మా నాన్నగారికి ఆ పత్రిక ఇవ్వండి, మా నాన్నగారికి పత్రిక ఇస్తే మా ఇంటికంతా ఇచ్చినట్లే అని చెప్పిన వ్యక్తి రామాయణం చదివినటువంటి వ్యక్తి. అలా కాకుండా అంతవరకు తన్ని పెంచి పెద్ద చేసిన తండ్రిని పక్కన పెట్టి ఆ పత్రికను తనే తీసుకుని వస్తానని చెప్పితే ఆ వ్యక్తికి వినయం లేనట్లు. ఒక వ్యక్తికి ఎప్పుడైతే వినయం ఉంటుందో అతనికి వచ్చిన ఐశ్వర్యం శాశ్వతంగా నిలబడుతుంది. మనం కొద్ది మందిని చూస్తుంటాం, అతనికి అధికారం ఉన్నప్పుడు విర్రవీగుతుంటాడు, అందరూ ఉసురు పోసుకుని బతుకుతూ ఉంటాడు. అధికారం మారిన తర్వాత ఆ వ్యక్తి భయపడిపోయి ప్రజల్లోకి రావటానికి భయపడుతూ బిక్కు బిక్కుమంటూ బతుకుతుంటాడు. అలా కాకుండా అతను ఒక పెద్ద మంత్రి పదవిలో ఉన్నా, 10 మందిని శాసించే పదవిలో ఉన్నా, రోజు రామాయణం చదువుతూ తన దగ్గరికి ఎవరైనా ఒక సహాయానికి వస్తే వాళ్ళను తూలనాడకుండా తనకు వీలైనంతగా సహాయం చేసి, తను ఆ సహాయాన్ని చేయడానికి వీలు కాకపోతే క్షమించండి అయ్యా, నేను మీకు ఆ పని చేయలేకపోతున్నానని వినయంగా కానుక చెబితే అతనికి ఉన్నటువంటి పదవి అతనితో శాశ్వతంగా ఉంటుంది. అలా
ప్రతి మనిషికి ఉండాల్సిన మరో గొప్ప గుణం వినయం. ఆ వినయం తర్వాత మన రాముల వారికి ఉన్నటువంటి మరో గొప్ప గుణం కృతజ్ఞత. అవునయ్యా! కృతజ్ఞత. మనకు ఎవరైనా ఒక సహాయం చేస్తే, ఆ సహాయాన్ని మరిచిపోకూడదు. ఈ విషయాన్ని రాముల వారు సదా ఆచరించి చూపారు. మనం అయోధ్యకాండను గమనిస్తే, పాపం జటాయు పక్షి సీతాదేవిని రక్షించడం కోసం రావణాసురుడితో ప్రాణాలకు తెగించి పోరాడి చనిపోతా ఉంటే, రాముల వారు పరిగెత్తుకుంటూ పోయి ఆ పక్షిరాజుని తన ఒడిలో కూర్చుండి పెట్టుకొని ఎంతో బాధపడుతూ, ఎంతో బాధపడుతూ ఆ యొక్క పక్షితో అంటాడు, "నీలాంటి వాళ్ళకు నేను సహాయం చేయలేకపోయానే" అని చెబుతుండగానే ఆ పక్షిరాజు చనిపోతే, ఆ జటాయువు చనిపోతే తమ్ముణ్ణి పిలిచి తన తండ్రికి కూడా చేయనటువంటి అంతిమ సంస్కారాన్ని చేస్తూ ఆ యొక్క చితిని పేర్చి, ఆ చితిపై ఆ జటాయువుని ఉంచి ప్రదక్షిణం చేస్తూ ఒక మాట అంటాడు. "ఓ పచ్చిరాజా! ఓ జటాయువా! ఏ లోకాలకు వెళితే మళ్ళీ తిరిగి రాని అవసరం లేదో, అలాంటి ఉన్నత లోకాలకు నువ్వు వెళ్ళుదువుగాక." ఆయన "యా గతిః యజ్ఞశీలానాం, యా గతిః యజ్ఞశీలాం ఆహిత అగ్నేయం చ యా గతిః అపర ఆవర్తినాం యా చ భూమి ప్రదాయి చ." అయ్యా, ఓ పక్షిరాజు, ఏ లోకాలకు వెళ్ళితే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదో అలాంటి ఊర్ధ్వ లోకాలకు నువ్వు వెళ్ళుదువుగాక. ఎవరైతే యజ్ఞాన్ని పాటిస్తూ రోజు యజ్ఞం చేసేటటువంటి బ్రాహ్మణులు ఉన్నత లోకాలకు వెళుతారో అలాంటి ఉన్నత లోకాలకు నువ్వు వెళ్ళుదువుగాక. అంతేకాదయ్యా, భూమిని దానం చేసినటువంటి గొప్ప గొప్ప త్యాగ పురుషులు, అలాంటి వారు భూమిని దానం చేసినటువంటి వ్యక్తులు ఏ లోకానికైతే వెళతారో అలాంటి లోకానికి నువ్వు వెళ్ళుదువు కాక అని జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించాడు రాముల వారు. "యా గతిః యజ్ఞశీలానాం ఆహిత అగ్నేయం చ యా గతిః అపర ఆవర్తినాం యా చ యా చ భూమి ప్రదాయనాం మయా త్వాం సమనుజ్ఞాతో గచ్చ లోకాన్ అనుత్తమాన్." నువ్వు లోకాల్లోనే మహోన్నతమైన లోకాలకు నువ్వు వెళ్ళుదువుగాక అని రాముల వారు జటాయు పక్షికి ప్రదక్షిణ చేస్తూ పలుకుతారు. ఆయన మనిషే కావచ్చు, కానీ ధర్మాన్ని ఊపిరిగా బతికినటువంటి ఒక వ్యక్తి వల్ల ఆయన పలికిన పలుకులు నిజమై నిలుస్తాయి. ఆయన ఎప్పుడైతే అలా అన్నారో, మయా సంస్కృతహంచ, ఆయన చేతిలో ఆయన అంతిమ సంస్కారం చేయబడినటువంటి ఆ జటాయువు దివ్య రూపాన్ని పొంది ఉన్నత లోకాలకు వెళ్ళిపోయింది. ఇది రాముడు తన కోసం ఒక వ్యక్తి సహాయం చేస్తే తన తపశ్శక్తిని, తన ధర్మాచరణలన్నిటినీ ఉపయోగించి ఆ యొక్క పక్షిరాజుకి ఉన్నతమైన లోకాలను ప్రసాదించాడు. అలా ఎవరైనా తనకెవరైనా ఒక సహాయం చేస్తే, ఆ సహాయాన్ని మర్చిపోకూడదని రాముల వారు కృతజ్ఞతా భావంలో ప్రవర్తించారు. మనం రామాయణాన్ని చూపిస్తే, రామాయణాన్ని పిల్లలకు కానీ పరిచయం చేస్తే, రాముడిలో ఉన్నటువంటి ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ కూడా ఆ పిల్లల మనసుల్లో మెదలడం ప్రారంభమవుతుంది. మొదటిది ధర్మం, రెండవది సత్యం, మూడవది వినయం, నాలుగవది కృతజ్ఞత. ఆ కృతజ్ఞతను పాటించడమే కాకుండా రాముల వారికి ఉన్నటువంటి మరో గొప్ప గుణం కరుణ. అవునయ్యా! రాముల వారికి చాలా దయా స్వరూపుడు. మనం ఒక మిత్రుణ్ణి క్షమించడమే కాదు, ఒక మిత్రుడు ద్రోహం చేస్తే మిత్రుణ్ణి క్షమించడమే కాదు, ఒక శత్రువు కూడా తనకు ద్రోహం చేస్తే శత్రువును కూడా క్షమించగలిగినటువంటి ఒక కరుణ రాముడిలో ఉన్నటువంటి గొప్ప గుణం. మనం యుద్ధకాండను గమనిస్తే రావణాసురుడు తన యొక్క శార్దూలుడు అనేటటువంటి వేగులకు అధిపతి ఆయన, అతన్ని పంపిస్తాడు. "శార్దూలా, నువ్వు వెంటనే
ఆ వానర సైన్యం ఆ రాముడితో సహా ఇక్కడ వచ్చిందని నాకు తెలిసింది. నువ్వు అక్కడికి వెళ్ళి వారి బలాలను గురించి తెలుసుకొనిరా. వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలుసుకొనిరా. వాళ్ళ బలహీనతలను కూడా తెలుసుకొనిరా అని పంపిస్తే, ఆ శార్దూలుడు మారు రూపంలో తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంటే, విభీషణుడు మిగతా వానరులు ఆ శార్దూలుని పట్టుకొని చంపడానికి రాముల వారి ముందర ప్రవేశపెడితే, రాముల వారు ఒక మాట అంటారు. విభీషణ, ఇతను మనకు శత్రువే కావచ్చు. కానీ అతను వచ్చిన పని ఒక దూతగా వచ్చాడు. ఒక అతని ధర్మాన్ని అతన్ని చేసుకోనివ్వు. అతన్ని చంపడం పాపం. అతన్ని పంపించేయి అని చెబితే, శార్దూలుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఆ రాముల వారిని కీర్తిస్తూ రాముల వారికి ప్రదక్షిణ చేసి రావణాసురుడి దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. ప్రభో, నేను ఆ రాముడిని చూశా. ఆ చంద్రుడిలా మెరిసిపోతున్న, నక్షత్రాల మధ్య చంద్రుడిలా వెలుగుతున్నటువంటి ఆ రాముణ్ణి చూశా. ఆ రాముడి గురించి ఏమని చెప్పమంటారు? పుత్రో దశరథస్య ఏష సింహ సంహాననో యువ దూషణో నిహతో ఏన కరం చ త్రిసరస్తత. ప్రభు, మీరు సింహాన్ని చూసుంటారు. ఆ సింహం ఎలాగైతే నడుము సన్నగా ఉండి ముఖాన్ని చూస్తేనే భీతి కొలిపిస్తుందో, అలా ఆ రాముడు కూడా సన్నటి నడుము కలిగి ముఖాన్ని చూస్తేనే ఒక భయాన్ని కలిగిస్తున్నాడు. ప్రభో, నేను ఆ రాముణ్ణి చూసి హడలిపోతే దూతను చంపడం తప్పు అని నాకు ప్రాణభిక్ష పెట్టి పంపించాడు. ప్రభో, నాకు తెలియకుండానే ఆ రాముడికి ప్రదక్షిణ చేసి నమస్కరించి వచ్చా. మీకు తెలియంది కాదు, ఎవరు ఎదిరించలేనటువంటి మన కరదూషణాదుల్ని చంపినటువంటి ఆ రాముడితో విరోధం వద్దు. పుత్రో దశరథస్య. ఆయన ఇక్కడ శార్దూలుడు రాక్షసుడే అయినా అతనిలో ఒక గొప్ప గుణం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. నేను మామూలుగా మా సంస్థలో డైరెక్టర్‌గా ఉంటాను. ఎవరికైనా ఉద్యోగాన్ని తీసుకునేటప్పుడు, నీ గురించి నువ్వు చెప్పు అని అడిగినప్పుడు, అతను సరాసరి అతని గురించి చెప్పటం కొద్దిమంది చేసే పని. కొద్దిమంది తన గురించి ప్రారంభించరు. మొదటగా తనకు జన్మనిచ్చి, తనకు చదివించి, పెంచి పెద్ద చేసిన తన తండ్రి గారి గురించి 2 మాటలు చెప్పినప్పుడు, ఆ వ్యక్తిలో అతనికి ఉండాల్సిన ప్రతిభ లేకున్నా, ఆ వ్యక్తిని నేను సంస్థలో తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. అలా తీసుకోబడినటువంటి వ్యక్తులు ఆ సంస్థకి ఒక గొప్ప ఆస్తిగా నిలబడుతున్నారు. ఎందుకు చెబుతున్నానంటే, రామాయణాన్ని కనుక చదివితే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో సావాసం చేయాలి, ఎవరిని దూరం పెట్టాలన్న విషయం కనిపిస్తుంది. ఇక్కడ శార్దూలుడు రాక్షస వృత్తిలో ఉన్నా సరాసరి రాముడు అని చెప్పకుండా పుత్రో దశరథస్య అని చెప్తున్నారు. దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడైనటువంటి ఆ రాముల వారు ఉన్నారే ప్రభో, పుత్రో దశరథస్య ఏ ససింహ సంహాననో యువా దూషణో నిహతో ఏన కరం చతస్రస్తదా. దూషణుణ్ణి, కరుణ్ణి, త్రిశురుణ్ణి 14,000 మందిని రాక్షసుల్ని ముట్టుబెట్టినటువంటి ఆ రాముడు దశరథ మహారాజు యొక్క పుత్రుడు ప్రభో. ఆ రాముడు ధర్మానికే మరో రూపం. దయచేసి మీరు సీతాదేవిని తీసుకుపోయి రాముల వారికి అప్పజెప్పి శరణు వేడండి. లేకుంటే మీతో పాటు మేము కూడా ఉండమని చెప్తాడు. అంటే మనం గమనిస్తే రాముడు అనుకుంటే సార్థుల్ని చంపేసి ఉండొచ్చు. క్షణంలో చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే అతను వచ్చి వీళ్ళ యొక్క బలహీనతలన్నీ తీసుకుపోయి తన ప్రభువుకు చెప్తున్నాడు. ఆయన రాముడిలో ఉన్నటువంటి గొప్ప గుణం, అయ్యా, అతను తనకు శత్రువే కావచ్చు. శత్రువులో కూడా ఒక గొప్ప గుణం ఉంటే ఆ గుణాన్ని గౌరవించడం మనిషికి ఉండాల్సినటువంటి ఒక లక్షణమని రాముల వారు ఆచరించి చూపించారు. అంతేకాదయ్యా, ఆ కరుణతో పాటు రాముల వారికి ఉన్నటువంటి మరో గొప్ప గుణం పితృభక్తి. అవునయ్యా, ఎవరికైతే తన తండ్రి మీద గొప్ప భక్తి ఉంటుందో, ఎవరైతే తన తండ్రి మాటను ఒక శాసనంగా భావించి పనిచేస్తారో, అతను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఎందుకయ్యా అంటే, ఒక వ్యక్తి తండ్రిని గౌరవిస్తున్నాడంటే
తన కుటుంబం కోసం అతన్ని పాటుపడుతున్నాడని గుర్తు. తండ్రి ఎప్పుడు సంతోషపడతాడంటే, విదేశాలకు వెళ్ళి తను మాత్రం ధనాన్ని సంపాదించి గొప్పవాడు కాకుండా, తన తండ్రికి కూడా ఆ ధనాన్ని పంపించి, తనతో పుట్టిన వారికి కూడా ఆ ధనాన్ని ఇచ్చి, వారిని కూడా వృద్ధిలోకి తీసుకొని వచ్చినప్పుడు, తన తల్లిని కూడా మంచిగా చూసుకున్నప్పుడు తండ్రి సంతోషపడతాడు. అలా తండ్రిని గౌరవించినటువంటి వ్యక్తికి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం రామాయణంలో చూస్తే రాముల వారి యొక్క పితృభక్తి అణువణువున కనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో అయోధ్య కాండలో కైకేయితో రాముల వారు అంటారు, అమ్మా, నేను నాన్నగారిని ఎప్పుడు చూసినా ఎంతో ప్రేమతో నన్ను చూసేవారే, ఎంతో ఆ వాత్సల్యంతో చూసేవారే. ఈరోజు ఏమైందమ్మా, నేను నాన్నగారి మందిరానికి రాగానే నన్ను చూసి తల పక్కకు తిప్పుకుంటున్నారమ్మా. కళ్ళంతా అలా ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి తల్లి. నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా నాన్నగారి పట్ల చేయరాని పని చేశానా? దయచేసి చెప్పమ్మా, నేను సరిదిద్దుకుంటాను అంటే, రామా రామా, నువ్వేం తప్పు చేయలేదయ్యా. కానీ మీ నాన్నగారు నాకొక మాట ఇచ్చారు. ఆ మాటను చేయాల్సిన పని ఇప్పుడు నీ దగ్గర ఉంది. నువ్వు ఎక్కడ ఆ పని చేయకపోతావో, మీ నాన్నగారు చెప్పిన మాట నువ్వు ఎక్కడ వినకపోతావో, మీ నాన్నగారు ఎక్కడ సత్యాన్నించి పడిపోతారు అని ఆయన బాధపడుతున్నారయ్యా అంటే, అహో దిజ్ఞారహసి దేవి పక్తుం మామి దృశంబతః అహం హి వచనాత్రజ్ఞః పతేయం అపి భావకే భక్షేయం విషం తీక్షణం మజ్జేయమపి చ అర్ణవే నియుక్తః గురునా పితృన్ రూపేణ చ హితేన చ అని రాముల వారు అనగానే ఆ అంతఃపురమంతా ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోతుంది. అమ్మా, అహో దిజ్ఞారహసి దేవి, అమ్మా, ఈ మాట మీరు అనాల్సింది కాదు, నేను వినాల్సింది కాదమ్మా. లోకంలో తండ్రి ఒక మాట చెబితే కొడుకు వినకపోవటమా? అమ్మా, నాన్నగారు నా చేతికి కాలకూట విషం ఇచ్చి రామ తాగురా అంటే, తాగిన తరువాత బతుకుతానా ఉంటానా అని నేను ఆలోచించనమ్మా, వెంటనే తాగేస్తా. సముద్రం మధ్యలో తీసుకుపోయి దూకురా రామ అంటే, దూకిన తర్వాత ఈత కొడుతూ లేయగలనా అంత పెద్ద సముద్రంలో అని నేను ఆలోచించనమ్మా, నేను వెంటనే దూకేస్తా. ఎందుకో తెలుసా? నియుక్తః గురునా పితృం నృపేణ చ హితేన చ. లోకంలో ఒక నాన్నగారు తన పిల్లలకు ఏదైనా ఒక మాట చెబితే ఆ పిల్లలు వృద్ధులోకి రావాలనే చెబుతారమ్మా. అంతేగాని నాన్న మాటకు ఎవరు ఈ ధర్మంలో ఎదురు చెప్పరమ్మా. మీరు దయచేసి చెప్పండి అని చెబుతూ ఇంకో మాట అంటారమ్మా. యద్ అత్ర భవతః కించిత్ సత్యం కర్తుం ప్రియం మయా ప్రాణానపి పరిత్యజ్య సర్వదా కృతం ఏవ తత్. అమ్మా, నాన్నగారికి ఒక మాట చెప్పితే చాలు. యద్ అత్ర భవతః కించిత్ సత్యం కర్తుం ప్రియం మయా, నాన్నగారు చెప్పిన మాటను నేను చేసేటటువంటి ఒక అవకాశం నాకు ఉంటే నేను వెంటనే చేసేస్తానమ్మా. రేపటికి వాయిదా వేయండి తల్లి, వెంటనే చేసేస్తాను. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. ప్రాణానపి పరిత్యజ్య, ప్రాణాలే వదలాల్సిన అవసరం వచ్చినా నాన్నగారి కోసం వెంటనే ఆ పని చేసేస్తానమ్మా అని చెప్తుంటే పాపం దశరథ మహారాజు మూర్ఛపోతారు. అయ్యా, ఒక కొడుకంటే రాముడిలోగా తండ్రి కోసం ప్రాణాలిచ్చే మారి బతకాలయ్యా. అందు అలా కాకుండా బతికుండగానే తండ్రి ప్రాణాలు తీస్తున్నారు కొద్దిమంది పిల్లలు ఆస్తుల కోసం. అలా బతకూడదు. మనం ఇప్పుడు చూస్తే చాలా పల్లెటూర్లలో చూస్తే న్యాయస్థానాలకు వచ్చేటటువంటి వాద్యాలు ఎలా ఉన్నాయి అంటే, తండ్రి మీద కొడుకు న్యాయస్థానంలో వాద్యం వేస్తున్నాడు. తండ్రి తనకు ఆస్తి తక్కువ ఇచ్చాడు, తన చెల్లెలకి ఎక్కువ ఇచ్చాడు, తనకి ఇంకా కావాలని కోర్టుల్లో న్యాయస్థానాలకి వెళుతున్నాడు. అయ్యా, రామాయణంలో రాముడు చెప్పిన ఈ మాట గాని వింటే ఎవ్వరు తండ్రి మీద న్యాయస్థానంలో వాద్యాలు వేరయ్యా. యద్ అత్ర భవతః కించిత్ సత్యం కర్తుం ప్రియం మయా ప్రాణానపి పరిత్యజ్య సర్వదా కృతం ఏవ తత్ అని రాముల వారు చెప్తుంటే
కైకేయికి సంతోషం వస్తుంది. పర్వాలేదు. రాముల వారు అడవులకెళ్ళిపోతాడు. నా కొడుకు రాజవుతాడు అని సంతోషపడుతున్నటువంటి ఆ కైకేయిని చూస్తాడు రాముల వారు. మనం ఎప్పుడైతే రాముల వారి యొక్క గొప్ప గుణాలను కనుక మనం పరిశీలనగా చూస్తామో, పరిశీలనగా మనం అధ్యాయం చేస్తామో, ఆ వ్యక్తిలో రాముడి యొక్క గుణాలు ప్రచోదనమవుతాయి. అలా ఆ వ్యక్తి ఆ కుటుంబానికి ఒక ఆస్తిగా మారుతాడు. ఇంటికి పేరు తీసుకొస్తాడు. ఊరికే పేరు తీసుకొచ్చేటటువంటి వ్యక్తిగా ఆ పిల్లవాడు ఎదుగుతాడు. అందుకే కొడుకంటూ ఉంటే తండ్రి కోసం ప్రాణమిచ్చే రాముడిలా బ్రతకాలి గాని, తండ్రి ప్రాణం తీసే ఔరంగజేబులా బ్రతకూడదు. అయ్యా! ఎందుకు నేను మీకు చెబుతున్నానంటే, మన సనాతన ధర్మంలో ఎక్కడ కూడా ధర్మానికి, న్యాయానికి, సత్యానికి విలువిస్తూ బతికినటువంటి చక్రవర్తులు మనకున్నారు. అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాదు, కైకేయిని చూస్తూ రాముల వారికి మనసులో ఒక ఆలోచన మొదలుతుంది. అయ్యో! నా పినతల్లి నేను ఉండగానే నాన్నగారితో ఇలా ప్రవర్తిస్తోందే, నేను వెళ్ళిపోతే నా నా అన్నగారిని ఏమి చేస్తుందో అని మరో మాట అంటారు. అమ్మా, నేను ఇప్పుడే అడవులకెళ్ళిపోతానమ్మా. నా తల్లికి చెప్పి నేను ఇప్పుడే బయలుదేరుతాను. మీరు వెంటనే భరతుడికి కబురంపి అతన్ని రాజుగా చేయటానికి మీరు కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. కానీ అమ్మా, భరతః పలయేద్రాజ్యం శుశ్రూషేచ్ఛ పితుర్యదా తావత్ సైధర్మః సనాతనః. ఆయన తన తండ్రి యొక్క క్షేమాన్ని మనసులో పెట్టుకొని కైకేయితో అంటున్నారమ్మా, భరతః పలయేద్రాజ్యం భరతః పలయేద్రాజ్యం శుశ్రూషేచ్ఛా పితుర్యదా తావత్సై ధర్మ సనాతన. అమ్మా, ఈ సనాతన ధర్మంలో ఒక ఆచారం ఉంది తల్లి. కొడుకనేటటువంటి వ్యక్తి ఎంత గొప్ప స్థానానికైనా ఎదగొచ్చు కానీ తన తండ్రిని సేవిస్తూ ఉండాలమ్మా. చివరి రోజుల్లో తండ్రి దగ్గర ఉండాలమ్మా. ఎక్కడో విదేశాల్లో వెళ్ళిపోయి, దూరంగా వెళ్ళిపోయి తండ్రిని విస్మరించకూడదమ్మా. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు తల్లి. సహిధర్మ సనాతన. మన సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆచారం. కొడుకంటే, కూతురంటే తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భరతః పలయేద్రాజ్యం భరతః పలయేద్రాజ్యం సహత సహతహ్య భరతః. అమ్మా, ఒక రాజమాతగా ఇది మీ యొక్క ధర్మం తల్లి. దయచేసి మీరు రా రా నేను వెళ్ళిపోయాను కదా అని అనుకోకుండా, నేను ఇక్కడ లేదని అనుకోకుండా, భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఎప్పుడైనా తనకు తెలియకుండా గర్వంతో ప్రవర్తిస్తుంటే, మీరు రాజమాతగా మీ భరతుడికి, నాయనా నువ్వు అలా ప్రవర్తించకూడదు, నాన్నగారితో వినయంగా, ధర్మంగా శుశ్రూష చేయాలని మీరు చెప్పాలి అని చెప్తాడు రాముల వారు. అలా రాముల వారికి ఉన్నటువంటి పితృభక్తి మాటల్లో చెప్పలేం. అక్కడి నుంచి తన పాపం అమ్మ దగ్గర సెలవు తీసుకొని వస్తాడు. రాముల వారి దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం దశరథ మహారాజు ఒక మాట అంటాడు. నాయనా రామా, నేను అడవులకు పోవద్దు అని చెప్పలేకపోతున్నానయ్యా. ఎందుకంటే మాట ఇచ్చేశాను. ఆ మాట నన్ను కట్టేసింది. కానీ నేను నీకు ఒక ఉపాయం చెబుతా. నువ్వు రాజు కదా, క్షత్రియుడు కదా, నేనేమో నా మాటకు కట్టుబడి అడవులకు పోరా, నీకు రాజ్యం లేదంట. నువ్వేం చేస్తావు? నా మీద యుద్ధం ప్రకటించు. నీ దగ్గర ఉన్న విలువిద్యలో 3 రోజుల కన్నా నేను నీ ముందర నిలబడలేను. నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టేసేయి. నువ్వు చక్రవర్తిగా సింహాసనంలో కూర్చొని రాజ్యాన్ని పరిపాలిస్తుండు. నేను ఆ కారాగారంలో నుంచి నిన్ను చూస్తూ బతికేస్తాను నాయనా. నువ్వు అడవులకు పోతే నేను బతకలేనని అంటాడు. తన తనని తీసుకుపోయి కారాగారంలో పెట్టేసి అన్నా, రాముల వారు అలా చేయకుండా, నాన్నగారు మీరు అలా చెప్పకూడదు నాన్నగారని, నైవాహం రాజ్యమిచ్చామి నసుఖం నచ మైథిలీం నైవ సర్వాణిమాన్ కామన్న స్వర్గం జీవితాం త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చేసపే. నాన్నగారు,
నైవాహం రాజ్యమిచ్చామి. నాకు ఈ రాజ్యం మీద ఇప్పుడు ఎలాంటి అనురక్తి లేదు నాన్నగారు. ఈ ఐశ్వర్యం మీద నాకు ఎలాంటి ఆశ లేదు నాన్నగారు. నేను నా భార్య దగ్గర గూడా ఇక్కడ ఉండాలని అనుకోవటం లేదు నాన్నగారు. చివరికి వచ్చే స్వర్గ సుఖాల పైన కూడా నాకు అనురక్తి లేదు నాన్నగారు. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో తెలుసా? నా ప్రవర్తన వల్ల మీకు సమాజంలో చెడు పేరు రాకూడదు. నా వల్ల మీరు తలదించుకునే పరిస్థితి రాకూడదు. మీరు సత్యాన్ని ఊపిరిగా శ్వాసించినటువంటి మహోన్నతమైన చక్రవర్తి మీరు. నా కారణంగా పుత్ర ప్రేమ వల్ల ఇన్ని సంవత్సరాలు మీరు పాటించిన సత్యవ్రతా నుంచి మీరు కింద పడకపోకండి నాన్నగారు. మీరు రాజ్యాన్ని పరిపాలించండి. నేను అడవులకు వెళ్ళిపోతాను నాన్నగారు. ఇదేదో వస్తానన్న రాజ్యం రాలేదనే ఆక్రోషంతో, బాధతో అనుకుంటున్నారా? లేదు నాన్నగారు. ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చేసపే. ఇంతవరకు నేనేదైనా ఒక పుణ్యం చేసుంటే, ఆ పుణ్యం మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా చెబుతున్నాను నాన్నగారు. నేను అడవులకు వెళ్ళిపోతాను. మీరు రాజుగా ఇక్కడ ఉండండి. భరతుడికి యువరాజుగా పట్టాభిషేకం చేయండి. నవపంచజ వర్షాణి వనవాసి విహృత్యతే పునఃపాదో గ్రహిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిపః. చూస్తుంటే 14 ఏండ్లు రివ్వున సాగిపోతాయి నాన్నగారు. అడవులో 14 ఏండ్లు వనవాసం చేసి తిరిగి మీ పాదాల మీద వాలిపోతాను. నన్ను ఆశీర్వదించండి నాన్నగారు అని రాముల వారు చెప్తుంటే, పాపం దశరథ మహారాజు ఏమి చేయాలో అర్థం కాదు. ప్రాణం లాంటి కొడుకు ఎప్పుడైనా నన్ను ఎదురిస్తాడా అని ఆశగా చూసినటువంటి కొడుకు, నేనెందుకు అడవులకు పోవాలి అని నా మీద యుద్ధం ప్రకటిస్తానన్న కొడుకు, తన కోసం రాజ్యాన్ని వదిలేసి, భార్యను కూడా వదిలి, అందరిని వదిలి అడవులు పట్టిపోతున్నాడే. ఆహా! ఒక కొడుకంటే ఇతను కదా అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. అలా పితృభక్తికి మరో పేరు రాముల వారు. రామాయణాన్ని ఎవరైనా చదివితే ఆ పిల్లవాడు మనసులో కఠిన హృదయమున్నా, అయ్యా నేను ఇలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. నేను మా నాన్నగారు చెప్పింది తప్పేమో, కానీ మా నాన్నగారికి ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం, అలాంటి అర్హత నాకు ఉండకూడదు అని నాన్నగారి ముందర చేతులు కట్టుకొని నిలబడి నాన్నను గౌరవించినటువంటి వ్యక్తికి రాముల వారి ఐశ్వర్యం, రాముల వారి అనుగ్రహం తప్పకుండా తోడుగా ఉంటుంది. ఇది జీవితంలో నేను చాలా మందిని పరిశీలించి చెబుతున్నటువంటి మాటలు. ఎవరైతే తండ్రిని గౌరవిస్తారో వారి జీవితంలో తప్పకుండా విజేతలుగా నిలుస్తారు. మరో గొప్ప గుణం, రాముల వారికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏమయ్యా అంటే మాతృభక్తి. తండ్రితో, పితృభక్తితో పాటు రాముల వారికి తన తల్లెన్న కూడా గౌరవం. చాలామంది అనుకుంటున్నారు, ఎక్కడండి రాముల వారు ఎప్పుడు తన తండ్రి, తండ్రి అంటుంటారో, తన తల్లి గురించి ఎప్పుడైనా మంచి మాటలు, తన తల్లి పైన కూడా అతనికి గౌరవం, భక్తి ఉన్నాయా అంటే, అయ్యా మనం అయోధ్య కాండను కనుక పరిశీలన చేస్తే, రాముల వారు తన తల్లి పట్ల ఎంత గొప్ప ప్రేమతో, భక్తితో ప్రవర్తించారో తెలుస్తుంది. తన తల్లే కాదు, తనకు అన్యాయం చేసినటువంటి పెనతల్లి అయిన కైకేయి పట్ల కూడా రాముల వారు ఎంతో భక్తితో ప్రవర్తిస్తారు. అది రాముడిలో ఉన్న గొప్పతనం. మనకు ఎవరైనా మంచి చేస్తే వారి పట్ల మనం మంచిగా ఉండటం పెద్ద గొప్ప విషయం కాదు. మనకి ఎవరైనా ద్రోహం చేసినా అతనికి తిరిగి అపకారం చేయకుండా వీలవుతే ఉపకారం చేసేటటువంటి స్థితికి ఒక వ్యక్తి ఎదిగాడంటే ఆ వ్యక్తిలో రామాయణం ప్రచోదనమవుతుందని గుర్తు. రాముల వారు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను క్షమించు తల్లి, మిమ్మల్ని రాజమాతగా చూసుకోవాల్సిన వాణ్ణి నాన్న మాట కోసం అడవుల పట్టిపోతున్నా, నన్ను క్షమించు, నాకు అనుమతి ఇవ్వు అని అడిగినప్పుడు ఆమె, నాయనా రామా, నేను కూడా నీతో పాటు వచ్చేస్తానయ్యా. ఈ ముసలాయన దగ్గర నేను బతకలేను. ఆయన మొదట్లో నన్ను బాగా చూసుకునేవారే, కానీ ఎప్పుడైతే
మీ పిన్నమ్మని పెళ్లి చేసుకొని వచ్చేసాడు కైకేయిని, ఆ రోజు నుంచి నా అంతఃపురానికి రావటంలే. మీ నాన్నగారు నన్ను గౌరవించకపోతే మిగతా వాళ్ళెవరు కూడా నన్ను ఇక్కడ గౌరవించటంలే. నేను కూడా నీతో వచ్చేస్తానంటే, అమ్మా మీరు అలాంటి మాట మాట్లాడాల్సింది కాదమ్మా. ఆయన అంటున్నారు రాముల వారు, అమ్మా కైకేయ వంచితః రాజా మయీ చ అరణ్యం ఆశ్రయతే భవత్యా చ పరిత్యుక్తః నూనం వర్తయిష్యతి. అమ్మా ఇప్పటికే ఎవరు తన వాళ్ళని అనుకుంటున్నారో నాన్నగారు, వారి చేతిలోని నిట్ట నిలువున మోసగింపబడి ఉన్నారమ్మా. కైకేయ వంచితః రాజా. కైకేయి చేతిలో నాన్నగారు వంచించబడి ఆయన కుళ్ళి కుళ్ళి తుళ్ళిపడుతున్నారమ్మా. నేనా మయీచ అరణ్యం ఆశ్రయితే, కొడుకుగా నాన్నగారికి ఆలంబనగా తోడుగా ఉండాల్సిన వాణ్ణి నాన్నను వదిలి అడవులు పట్టిపోవాల్సిన దుస్థితి నాకు దాపరించిందమ్మా. చివరికి భార్య అయిన మీరు కూడా నాన్నగారిని వదిలేస్తే నాన్నగారు బతకలేరమ్మా, చనిపోతారు. మీరు దయచేసి నాన్నగారితో ఉండండి. యావజ్జీవతి కాకుత్సహ పితా మే జగతీపతి శుశ్రూష క్రీతాం తావత్ సైధర్మ సనాతనః. రాముల వారిలో ఉన్న గొప్ప గుణం ఏమంటే, అదేదో తను చెబుతున్నట్లు ఆయన ఎక్కడా చెప్పరు. అమ్మా సహిధర్మ సనాతన, ఈ సనాతన ధర్మంలో ఒక కట్టుబాటు ఉంది తల్లి. భార్య భర్తను ఎప్పుడూ సేవించాలమ్మా, భర్తతో పాటు ఉండాలమ్మా. భర్త దగ్గర డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు. డబ్బులు లేదు కదా, భర్త సరిగా చూడలేదు కదా అని భర్తకు ఎదురు తిరగకూడదమ్మా. ఇది నేను చెబుతున్న మాట కాదు తల్లి. సహిధర్మ సనాతన యావజ్జీవతి కాకుత్సహ. తండ్రి అయిన కాకుత్స మహారాజు జీవించి ఉన్నంత కాలం మనం సేవ చేయాలమ్మా అని తల్లిని ఒప్పించి, తల్లి దగ్గర అనుమతి తీసుకొని నాన్నగారి దగ్గర వచ్చి నాన్నకు ప్రదక్షిణ నమస్కారం చేసి వెళ్ళిపోతుంటే వెనుతిరిగి చూసి నాన్నగారిని ఒక మాట అడుగుతారు. నాన్నగారు మీరు ఎన్నో మందికి ఎన్నో వరాలు ఇచ్చారు, నాకు ఒక వరం ఇస్తారా అంటారు. అంతవరకు నిస్తేజంగా ఉన్న దశరథ మహారాజు ఒక్కసారిగా తుళ్ళిపడుతూ, నాయనా రామా నువ్వు రాజ్యం తీసుకోమంటేనే వద్దంటున్నావు, నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా, వెంటనే ఇస్తాను అని చెప్పగానే నాన్నగారు అంటున్నారు, నాన్నగారితో రాముల వారు అంటున్నారు, నాన్నగారు పుత్ర శోకం యదా నచ్చేత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సా త్వయి జీవే తపస్విని. నాన్నగారు నా తల్లి కౌసల్యాదేవికి నేను ఒక్క కొడుకుని, కష్టం తెలియకుండా పెరిగినటువంటి సాధ్వితను, ఏదో ఓ రోజు రాజవుతాను, రాజమాతగా గౌరవింపబడుతుందని ఆశగా బతికినటువంటి నా తల్లి, నేనిప్పుడు ఇలా అడవులు పట్టి వెళ్ళిపోతుంటే తుల్లి తుల్లి ఏడుస్తుంది నాన్నగారు తన అంతఃపురంలో. ఎక్కడ పుత్ర శోకంతో చనిపోతుందో అని భయంగా ఉంది నాన్నగారు. నాకు ఒక వరం ఇస్తారా? మీరు అమ్మని గౌరవంగా చూసుకుంటారా? మీరు అమ్మని గౌరవంగా చూసుకుంటే ఆ పిచ్చి తల్లి నేను లేదనే బాధను మరిచిపోయి ఒక తపస్వినిలా మీ సేవలో బతికేస్తుంది నాన్నగారు. నాన్ మీరు అమ్మని గౌరవంగా చూసుకుంటారా? పుత్ర శోకం యదా నచ్చేత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సా త్వయి జీవే తపస్విని అని ఎప్పుడైతే అంటారో, పాపం దశరథ మహారాజు మూర్చిపోయి, నాయనా రామా ఏ జన్మలో ఏ పాపం చేశానో నిన్ను దూరం చేసుకుంటున్నాను, నువ్వు చెప్పిన మాటను తప్పకుండా నెరవేరుస్తానంటాడు. అలా రాముల వారికి ఉన్న గొప్ప గుణం పితృభక్తే కాదయ్యా, మాతృభక్తి కూడా. మరో గొప్ప గుణం, 8వ గుణం, ఆయనకున్నటువంటి 8వ గుణం భాతృప్రేమ. తండ్రిని గౌరవించడమే కాదు, తల్లిని ప్రేమగా చూసుకోవడమే కాదు, తనతో పుట్టినటువంటి తన సోదరుల పట్ల కూడా రాముల వారు ఎంతో ప్రేమతో ప్రవర్తించారు. అన్న తమ్ముళ్ళ అనుబంధం అంటే భారతదేశంలో ఎవరికైనా గుర్తొచ్చేది ఒక్క రామాయణమే, ఆ రాముల వారి అనుబంధమే. రాముల వారికి ఉన్నటువంటి భాతృప్రేమ
మనం రామాయణంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఒకానొక దశలో యుద్ధకాండలో రావణాసురుడు వేసిన బాణానికి తన తమ్ముడు లక్ష్మణుడు పడిపోతే, బతుకుతాడో లేడో తెలియకుండా నిట్టూర్పులు విడుస్తుంటే, ఆ రాముల వారు చెప్పిన మాట దేశే దేశే కలత్రాని, దేశే దేశే చ బాంధవాః, తంతు దేశం నా పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. అయ్యా, ఏ దేశానికి పోయినా మనకు భార్య కావాలంటే భార్య దొరుకుతుంది. ఏ దేశానికి పోయినా బంధువులు మనకు దొరుకుతారు. కానీ లక్ష్మణుడు లాంటి తోడబుట్టిన తమ్ముడు దొరకడు కదా అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే వానరులందరూ తల్లడిల్లిపోతుంటారు. దేశే దేశే కలత్రాని, దేశే దేశే చ బాంధవాః, తంతు దేశం నా పశ్యామి యత్ర భ్రాత సహోదరః. అయ్యా, తనకు తమ్ముళ్ళుంటే ఎక్కడ ఆస్తి తగ్గిపోతుందో అనుకున్నటువంటి ఈ కలికాలంలో రామాయణాన్ని కనుక వినిపిస్తే తనతో పాటు తన తన వెనక పుట్టిన తమ్ముళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాడు అన్న అయినటువంటి వ్యక్తి. అందుకే ప్రతి ఇంట్లో రామాయణం చదవాలి. ప్రతి ఇంట్లో రామాయణం వినపడాలి. అప్పుడు ఆ ఇంట్లో ఇలాంటి తగాదాలు లేకుండా ఆ ఇంట్లో ఆనందం సదా నిలిచి ఉంటుంది. అంతేకాదు, మనం అయోధ్యకాండను గమనిస్తే పాపం భరతుడు వచ్చి తన అన్నని ఎంతో బతిమాలుతాడు. అన్నగారు, మీరు రాజ్యానికి వచ్చేయండి అంటే ఆయన ఒప్పుకోడు. ఎన్నో విధాలుగా చెప్పినా గూడా భరతుడు, రాముల వారు ఒప్పుకోరు. ఎందుకంటే రామోపి పరమోదారః మహాయశాః. రాముడు ఎంతో ఉదారుడైన, ఎంతో కీర్తివంతుడైన, నా ఇచ్చేత్ రాజ్యం, నా ఇచ్చేత్ పితృ ఆదేశం రాజ్యం రామో మహాబలః. తన తండ్రికిచ్చిన మాట కోసం తన ఎంత దయామయుడైనా సరే, తన తమ్ముడు తనని ఎంతగా ప్రార్థించినా సరే, ధర్మానికి కట్టుబడినాడు కాబట్టి అంత గొప్ప హృదయమున్న ఆ రాజ్యాన్ని తృణప్రాయంగా చూశాడు. రామోపి పరమో దారః మహాయశాః, రామోపి పరమో దారః సుముఖః సుమహాయశాః, నచ ఇచ్చేత్ పితుర్ ఆదేశాత్ రాజ్యం రామో మహాబలః. రాముల వారు ఆ రాజ్యాన్ని తీసుకోకుండా తన తమ్ముడైన భరతుణ్ణి అనుగమిస్తూ అనునయిస్తూ తనకు తన పాదుకలిచ్చి, పాదుకే చ అస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతగ్రజః. ఇవన్నీ కూడా సంక్షేప రామాయణంలో వస్తున్నటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాలేదో నా బోటిగోడు చెప్పినటువంటి శ్లోకాలు కాదయ్యా. ఈ శ్లోకాలు సాక్షాత్ నారద మహర్షి చెప్పినటువంటి శ్లోకాలు. సాక్షాత్ వాల్మీకి మహర్షి పలికినటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాలు ఎక్కడైతే వినపడతాయో ఆ ప్రాంతమంతా దైవీకమైన వాతావరణంతో నిండిపోతుంది. ఏదైనా దుష్ట శక్తులు ఆ ఇంట్లో తిష్ట వేసి ఉన్నా ఈ శక్తితో, ఈ శ్లోకాలలో ఉన్న బీజాక్షరాల శక్తితో ఆ శక్తులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ ఇంటికి క్షేమం చేకూరుతుంది. అందుకే మన పెద్దలు ఇంట్లో సమస్యలుంటే సుందరకాండ పారాయణం చేయండి, రామాయణం పారాయణం చేయమని చెబుతారు. ఎందుకంటే ఆ శ్లోకాల్లో బీజాక్షరాలు అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి కనుక. ఎప్పుడైతే భరతుణ్ణి అలా ఒప్పిస్తాడో సకామం అనవాప్య ఏవ రామపాద ఉపస్పృశన్ నందిగ్రామ్య అకరోత్ రాజ్యం ఆగమన కాంక్షయ. ఇది సంక్షేప రామాయణంలో ఒక గొప్ప శ్లోకం. అన్నా తమ్ముళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని అంతర్లీనంగా దర్శింపచేసేటటువంటి శ్లోకం. భరతుడు సకామం అనవాప్య ఏవ రామపాద ఉపస్పృశన్ నందిగ్రామే అకరోత్ రాజ్యం రామ ఆగమన కాంక్షయ. తను వచ్చిన పని కాకపోయినా ఆ భరతుడు తన అన్న పాదాలను స్పృశించి నమస్కరించి ఆ పాదుకలను తన శిరస్సు మీద పెట్టుకొని నందిగ్రామే అకరోత్, అయోధ్యకు కూడా పోకుండా అయోధ్య పొలిమేరలలో ఉన్నటువంటి నంది గ్రామంలో మునివేషధారిణి అయి ఆ పాదుకల్ని సింహాసనం మీద ఉంచి రోజు ఆ యొక్క సింహాసనంలో ఉన్న పాదుకలకు రాజ్యంలో జరిగిన విషయాలను నివేదిస్తూ రామ ఆగమన కాంక్షయ,
రాముడు ఎప్పుడు వస్తాడా అని ఆశతో జీవిస్తున్నాడయ్యా భరతుడు. ఇది తన తమ్ముడి మీద చూపినటువంటి ప్రేమను భరతుడు అదే విధంగా ఆవిష్కరిస్తున్నటువంటి ఘట్టం. ఇలా రాముడికి ఉన్నటువంటి మరో గొప్ప గుణం భర్తృప్రేమ. అంతేకాదయ్యా, భర్తృ ప్రేమ కూడా. రాముడికి తన తండ్రి అంటే ఎంత గౌరవమో, తన తల్లి అంటే ఎంత గౌరవమో, తన తోబుట్టువులు, సోదరులంటే ఎంత గౌరవమో, తన కోసం అందరినీ వదిలిపెట్టి వచ్చిన భార్యన్న కూడా అంతే గౌరవం. కొద్దిమందిని మనం చూస్తుంటాం. భార్య కట్నం తీసుకురాలేదని, భార్య తనకు ఎదురు తిరిగిందని అందరి ముందర తన కోసం వచ్చిన భార్యని అవమానిస్తూ మాట్లాడుతుంటారు. చివరికి కొద్దిమంది చెయ్యి కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకు పాపం రామాయణం చదవలేదని అర్థం. అయ్యా, నీ తల్లిని గౌరవిస్తే సరిపోదు. నీ తండ్రిని గౌరవిస్తే సరిపోదు. నీ పిల్లల్ని బాగా చూసుకుంటే సరిపోదు. నీకోసం నడిచి వచ్చిన భార్యను కూడా నువ్వు గౌరవించినప్పుడు నీకు తెలియకుండానే నీ వెనకాల ఐశ్వర్యం వస్తుంది. ఇది సత్యమయ్యా. ఎందుకంటే మన మహాభారతంలో కూడా యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని, "ఓ ధర్మరాజా, భగవంతుడు ఇచ్చిన స్నేహితురాలు ఎవరు?" అని అడిగినప్పుడు మనకు ప్రపంచంలో ఎన్నో మంది స్నేహితులు, స్నేహితురాండ్లు పరిచయం అవుతుంటారు. వాళ్ళందరూ కూడా మనుషుల ద్వారా మనకు వచ్చినటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. కానీ భగవంతుడు ఇచ్చే స్నేహితురాలు ఎవరయ్యా అని అడిగితే ధర్మరాజు చెప్పిన సమాధానం భార్య అని చెబుతాడు. ఇది సత్యమయ్యా. భగవంతుడిచ్చే ఒకే ఒక్క స్నేహితురాలు భార్య. ఎవరైతే భగవంతుడు ఇచ్చిన ఆ బహుమతిని గౌరవిస్తారో వాళ్ళు భగవంతుణ్ణి గౌరవించినట్లు. ఇప్పుడు ఉదాహరణకు ఈ కార్యక్రమాన్ని అంతా అక్కడ మన సురేందర్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు. ఆయన నాతో మాట్లాడినప్పుడు, "సార్, మీరు నా కోసం ఇక్కడ ఉన్న వారందరూ రాముడి పట్ల ఎంతో భక్తితో ఉన్నారు. మీరు 4 మాటలు చెబితే వినాలని వాళ్ళు సంతోషపడుతున్నారని" నన్ను అడిగినప్పుడు, నేను ఆయన చెప్పిన మాటను గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్లంటే, ఆయన ఎవరి కోసమైతే ఈ మాట నన్ను అడిగారో వాళ్ళను నేను గౌరవించినట్లు. అది శాస్త్రం. అలా మనం భగవంతుణ్ణి గౌరవించాలంటే అయ్యే పని కాదు. ఆయన మనకంత సులభంగా కనిపీయడు. ఆయన్ని గౌరవించాలంటే ఆయన ఇచ్చిన బహుమతి అయిన భార్యను గౌరవిస్తే భగవంతుణ్ణి గౌరవించినట్లు. ఎవడైతే భగవంతుణ్ణి గౌరవిస్తాడో అతని ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. అతని ముఖంలో ఎప్పుడు తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. మనం చూస్తే ప్రియాతు సీత రమస్య దారాహ పితృకృత ఇతి గుణాత్ రూపా గుణాత్ చాపి ప్రీతి భూయో అభివర్తతి అని చెప్తుంది బాలకాండలో శ్లోకం. భార్యాభర్తల మధ్య ఉన్న శ్లోకాన్ని బాలకాండలో ఈ శ్లోకం చెబుతుంది. ప్రియాతు రామస్య దారః పితృకృత అయితే. రాములు వారు తన భార్య అయిన సీతాదేవిని ఎందుకు ప్రేమించేవాడో తెలుసా? ఆమె అంత పెద్ద రాజ్యాన్ని కట్నంగా తీసుకొచ్చిందని కాదు. ఎందుకంటే సీతాదేవికి సోదరులు ఎవరు లేరు. జనక మహారాజు రాజ్యం అంతా కూడా రామువారికి వచ్చేసింది. అంత పెద్ద రాజ్యాన్ని తీసుకొచ్చింది కదా! అంత కట్నం తీసుకొచ్చింది కదా అని భార్యను గౌరవించటం లేదు రాముల వారు. మరి ఎందుకు గౌరవిస్తున్నాడంటే, పితృ తన తండ్రి ఈ అమ్మాయిని కనుక నా కొడుకిచ్చి పెళ్లి చేస్తే నా కొడుకు సంతోషంగా ఉంటాడు అని నమ్మి తండ్రి నిర్ణయించి చేసిన వివాహం కాబట్టి తన తండ్రిని గౌరవించడం కోసం భార్యను గౌరవించి గౌరవంగా చూసుకున్నాడు రాములవాడు. ఇది ఇందుకే భారతదేశంలో ప్రపంచంలోనే అత్యల్పమైనటువంటి విడాకులు తీసుకున్నటువంటి దేశం ఏమయ్యా అంటే భారతదేశం. ఎందుకంటే ఇక్కడ రాముడు నడిచిన నేల. ఒక భార్యతో ఎలా ప్రవర్తించాలో చెప్పినటువంటి కాలం. ఆయన అంటున్నాడు, "ప్రియాతు సీతా రామస్య దేరాః పితృకృతా ఇతి." ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి గుణాత్ రూపా గుణాత్ చాపి
ప్రీతి భూయో అభివర్తతే. తన తండ్రి గారు నిర్ణయించి ఈ వివాహం చేశారు కాబట్టి తన భార్య అయిన సీతాదేవి పట్ల ఎంతో ప్రీతితో ప్రవర్తించేవారు రాముల వారు. ఆ సీతాదేవి కూడా తనను తన భర్త ఇలా గౌరవంగా చూసుకుంటాడనే భర్తని చిన్న చూపు చూడకుండా తన గుణగణాలతో ఆ ప్రేమను మరింత రెట్టింపు చేసుకొనుంది ఆ సీతా మహాసాధ్వి. అలా భార్యాభర్తల అనుబంధానికి మరో రూపం రామాయణం. రాముల వారు తన భార్యతో ఎలా ప్రవర్తించేవారో మనం అరణ్యకాండ చదివిన, కిష్కింధ కాండ చదివిన మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రామాయణం చదివినటువంటి వ్యక్తి ఎవరు కూడా భార్యతో ఎదిరించి మాట్లాడి ఈ మధ్య నేను వారి పేర్లు చెప్పటం ధర్మం కాదు కాబట్టి నేను చెప్పటంలే. ఆమె చెప్పింది, "స్వామి, నా భార్యతో ఆమె చెప్తున్నట్టు మాట, నా భర్తతో నేను ఏగలేకపోయేదాన్ని. చీటికి మాటికి నన్ను అనుమానించేవాడు. ఎక్కడికి పోయినా అనుమానంతో ప్రవర్తించేవాడు. ఒకానొక దశలో ఇతనితో విడాకులు తీసుకోవాలనే న్యాయస్థానానికి కూడా వెళ్ళిపోవాల్సిన దాన్ని మీరు చెప్పినట్లు రోజు సంక్షేప రామాయణాన్ని చదవడం ప్రారంభించా రోజు ఇంట్లో. ఆశ్చర్యకరంగా నా భర్తలో పెను మార్పులు చోటు చేసుకుంది. ఇంతకు ముందు మారి అతను కోపంతో ప్రవర్తించటంలే. నా పట్ల ఎంతో గౌరవంతో ప్రవర్తిస్తున్నాడు స్వామి. మా ఇంట్లో నా పిల్లలు కూడా మేము పోట్లాడుకోకుండా సంతోషంగా ఉండటంతో వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటున్నారు. మా ఇంట్లో సంతోషం ఆవరించి ఉంది స్వామి. మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అడిగినప్పుడు, అమ్మా, ఇది నా గొప్పతనం కాదు తల్లి. నా రుణం మీరు తీర్చుకోవాల్సిన పనే లేదమ్మా. ఇది రాముడి గొప్పతనం. మీరు రాముడిని గురించి మీరు చదివారు. రాముడి గురించి మీరు ఇంట్లో పఠించారు కాబట్టి ఆ పుణ్యఫలం మీరు చేసిన పాపాల్ని దూరం చేసి, మీరు పూర్వ జన్మలో చేసిన పాపం వల్ల భర్తను దూరం చేసుకోవలసిన దుస్థితి దాపరించాల్సి ఉన్నా మీరు చేసిన రామనామ స్మరణ మీ పాపాన్ని ప్రక్షాళనం చేసి మీ భర్తను మీకు దగ్గర చేసింది తల్లి. మీరు ఎప్పుడు ఆ రాముణ్ణి మరిచిపోవద్దు. రామాయణాన్ని చదవడం మరిచిపోవద్దు. నీ పిల్లల పుట్టినరోజున పెద్ద పెద్ద కేకులు తీసుకుపోయి కట్ చేసి 10 మందికి ఇచ్చేదానికన్నా రామాయణ పుస్తకాలపై మీ పిల్లవాడి పేరు ముద్రించి కానుకతో, భక్తితో అని పిల్లవాడి పేరు ఉంచి పాఠశాలలకు వెళ్ళి పిల్లలకందరికీ ఈ పుస్తకాన్ని బహుమతిగా పంచు తల్లి. మీ పిల్లలకి రాముల వారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్పినప్పుడు ఆ తల్లి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ, "తప్పకుండా స్వామి, మా ఇంట్లో ఆనందాన్ని నింపిన రామాయణాన్ని నీ ఊరంతా పంచుతానని" ఆ తల్లి చెప్పటం జరిగింది. ఎక్కడైతే రామాయణం వినబడుతుందో అక్కడ ఆనందం వినబడుతుంది. అంతేకాదు, పాపం రాముడు ఎంతగా ప్రేమగా చూసుకున్నాడో సీతాదేవి కూడా అంత ప్రేమతో చూసుకుంది. ఒకానొక దశలో అయోధ్య కాండలో సీతాదేవి అడవులకు వెళ్ళిపోతుంటే కౌసల్యాదేవి ఒక మాట ఉంటుంది, "సీత, లోకంలో భర్త దగ్గర డబ్బులున్నంత కాలం, భర్త భార్యను బాగా చూసుకున్నంత కాలం భార్య కూడా భర్తను బాగా చూసుకుంటుంది సీత. కానీ భర్త వల్ల కష్టాలు రావడం ప్రారంభమైనప్పుడు అంతవరకు గౌరవంగా చూసుకున్న భర్తని తూలనాడుతూ వీలైతే ఒక్కోసారి భర్తను కూడా వదిలేసి వెళ్ళిపోతుంటుంది. స్త్రీ, నువ్వు దయచేసి అలా ప్రవర్తించొద్దు. నా కొడుకు దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోవచ్చు, అయినా నా కొడుకుతో ఎప్పుడూ కలిసి ఉండు" అంటే సీతాదేవి తన అత్తగారికి నమస్కరిస్తూ ఒక మాట అంటుంది, "అమ్మా, గొప్పవారైనటువంటి మీరు నన్ను ఈ మాట అనాల్సింది కాదమ్మా. భర్తతో ఎలా ప్రవర్తించాలో నా తల్లిగారు నాకు చెప్పి పంపించారమ్మా" అనేసి ఒక మాట చెప్తుంది. "నతంత్రి వర్జతే వీణ, నా చక్రో వర్తతే రథః, నా పతి సుఖమేదతే సత యస్యాతపి సతాత్మజ." అమ్మా, లోకంలో తీగ లేకపోతే వీణ మోగదమ్మా, చక్రం లేకపోతే రథం నడవదమ్మా,
భర్త లేకపోతే భార్యకు సుఖం లేదమ్మా. శతామపి 100 మంది కొడుకులున్నా భర్త లేకపోతే ఆ భార్యకు లోకంలో సుఖం లేదమ్మా అని చెబుతుంది. నాతంత్రి వద్యతే వీణా, నాతంత్రి వద్యతే వీణా, నా చక్రో వర్తతే రథః, నాపతి సుఖమేదదే యస్యాదపి సతాత్మజ. ఇది వాల్మీకి రామాయణంలో భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని ఆవిష్కరించేటటువంటి మహోన్నతమైన శ్లోకం. ఈ శ్లోకంలో మనకు తీగ, వీణ కనిపిస్తుంది. చక్రం, రథం కనిపిస్తుంది. భర్త, భార్య కనిపిస్తుంది. అంటే ఇక్కడ తీగ లాంటి వాడు భర్త అని అర్థం. చక్రం లాంటి వాడు భర్త అని అర్థం. వీణ భార్య లాంటిది. రథం భార్య లాంటిది. మనం గమనిస్తే ఆ వీణకు, ఆ సొరకాయకు తీగలు గట్టిగా లాగి చేతి గోళ్ళకు ఇనుప తొడుగులు తొడుక్కొని ఆ తీగలను గట్టిగా లాగుతుంటే వీణ పలుకుతూ ఉంటుంది. దెబ్బలన్నీ తీగలు తగులుతూ ఉంటాయి. తీగలకు తగులుతూ ఉంటాయి. ఇనుము దెబ్బలన్నీ. కానీ లోకం ఏమంటుంది? ఆహా! ఏమి పలికిందయ్యా ఆ వీణ అంటుంది కానీ, ఏమి పలికింది తీగలని చెప్పదు లోకం. అదే విధంగా చక్రం నడిస్తే కానీ రథం ముందుకు సాగదు. ఒక రథం వేగంగా వెళుతుందనుకుందాం. ఒక కారు, ఆంగ్ల భాషలో చెప్పాలంటే ఒక కారు వేగంగా వెళ్తుందంటే అందులో ఉన్నటువంటి ఆ చక్రాలే కారణం. రథం వేగంగా నడుస్తోందంటే అందుకు కారణం ఆ చక్రమే కారణం. ఆ చక్రం సరిగా నడవకపోతే, ఆ చక్రం ఏదో పంచరై సరిగా నడవకపోతే అందరూ చక్రాన్నే తిడతారు కానీ, రథాన్ని ఎవరు తిట్టరు. కానీ రథం వేగంగా వెళుతుంటే, ఆహా! ఎంత గొప్పగా పనిచేస్తుంది చక్రం అని చెప్పదు లోకం. ఆహా! ఎంత గొప్పగా వెళుతుందయ్యా రథం. ఎంత వేగంగా వెళుతుందయ్యా కారు అని చెబుతుంది లోకం. అలా భర్త అనేటటువంటి వ్యక్తి లోకంలో కష్టపడి చెమటోడ్చి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి భార్యకు ఇవ్వాలి. భార్య ఆ యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తుంది. కష్టాలు భార్యకు రాకూడదు. భర్తకే రావాలి. భర్తే కష్టపడి భార్యని ఎప్పుడైతే సంతోషపెడతాడో, అతను భార్యాభర్తల అనుబంధాన్ని, భార్యాభర్తల దాంపత్యాన్ని, మన హిందూ ధర్మంలో ఉన్న ఆచారాన్ని పాటిస్తున్నాడని గుర్తు. అంతేగాని భార్య కట్నం సరిగా తేలేదని భార్యని చిత్రహింసలు పెట్టినటువంటి భర్తలు ఈ కాలంలో అణువణువున కనిపిస్తున్నారు. చాలా బాధాకరణం. ఏమయ్యా అంటే ఎప్పుడైతే ఈ పాత ప్రభుత్వాలు, విదేశీ ప్రభుత్వాలు మన పేర్లు పెట్టుకొని స్వతంత్రం వచ్చినా మన రాజ్యాన్ని పరిపాలించాయో, లౌకికవాదం అనే తత్వాన్ని ప్రవేశపెట్టి రాముణ్ణి పాఠ్యాంశాల నుంచి తీసేశారో, అప్పుడే మన భారతదేశంలో నైతిక విలువలకు పతనం ప్రారంభమయ్యింది. అందుకే పల్లెటూళ్ళల్లో, బడుల్లో రామాయణం చెప్పకపోయినా మనకు వీలైనంతగా మనం రామాయణాన్ని ప్రచారం చేయాలి. కొద్దిమంది అడుగుతుంటారు, అయ్యా మీరు బ్రాహ్మణులు కాదు, మీరు అంత పెద్ద సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మీకెందుకండి ఈ పని? మన రెడ్లల్లో ఈ పని చేసే వాళ్ళ అవసరం లేదు. ఇవంతా చేయకండి అని కొద్దిమంది నాకు ఉచిత సలహాలు పంపిస్తుంటారు. అయ్యా, నేనేదో ఒక క్లబ్‌లో పోయి తాగి తందనాలాడితే అవమానపడాలి గాని, నేను భగవంతుడికి మరో రూపమైన రామాయణాన్ని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రజల్లోకి తీసుకుపోవటం, అది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమయ్యా. ఉడతా భక్తిగా మనం రామాయణాన్ని 10 మందికి తెలియచేస్తే, వాళ్ళల్లో రామభక్తి ప్రచోదనమై వాళ్ళల్లో మంచితనం అలవడితే అది మన తృప్తి ఇస్తుందయ్యా. ఊరిలో ఒక వ్యక్తి బాగుపడితే ఆ ఊరే బాగుపడుతుందయ్యా. ఒక ఊరు బాగుపడితే ఆ జిల్లానే బాగుపడుతుంది. ఆ జిల్లాలో ఉత్తేజం వస్తే ఆ రాష్ట్రమే, ఆ దేశమే రామరాజ్యం అవుతుందయ్యా. మనకు వీలైనంత వరకు మనం రామాయణాన్ని పంచిపెడతాం. ప్రతి ఇంటిలోకి ఏదో ఒక రకంగా ఇప్పుడు రామాయణ పుస్తకాలు చాలా తక్కువ ధరకే మనకు లభ్యమవుతున్నాయి. పుట్టినరోజులప్పుడు కానీ,
వివాహాలప్పుడు కానీ మనము ఏదేదో బహుమతుల్ని ఇవ్వకుండా ఏదో రిటర్న్ గిఫ్ట్ అని ఒకటి వచ్చేసింది ఇప్పుడు. అలాంటివి కాకుండా, "అయ్యా! మీరు మా పిల్లవాడి పెళ్ళికొచ్చి ఆశీర్వదించారు. మీ మేలు మరిచిపోలేం. మా మా పిల్లవాళ్ళ తరపున దయచేసి ఈ కానుకను తీసుకోండని" సంపూర్ణ రామాయణాన్ని బహుమతిగా ఇవ్వడం ప్రారంభమవుతే ఇంటింటా రామాయణం ఉంటుంది. ఎక్కడైతే రామాయణం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. అలా రాముల వారికి ఉన్నటువంటి 9వ గొప్ప లక్షణం భార్యను గౌరవంగా చూసుకోవడం, భార్యను ప్రేమగా చూసుకోవడం. చివరగా 10వ లక్షణం రామునిలో దైవత్వం. అవునయ్యా! రాముడు లాంటి రాజు లేడు. రాముడు లాంటి దేవుడు కూడా లేడు. సత్యం. మనం గమనిస్తే మనకు ఎన్నో మంది దేవతలు, ముక్కోటి దేవతలున్నా రాముడు లాంటి దేవుడు ఎక్కడా కనిపించడు. రాముణ్ణి ఒక్కసారి శరణాగతి చేస్తే, ఆ చేసిన వ్యక్తి కోసం రాముడు ఎంత దాకైనా వెళతాడు. మనం యుద్ధకాండను గమనిస్తే, యుద్ధం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనంగా విభీషణుడు ఆకాశంలో వచ్చి శరణాగతి చేస్తాడు. "ఓ వానరులారా! నా పేరు విభీషణుడు. నేను రాక్షసరాజైనటువంటి రావణాసురుడు తమ్ముణ్ణి. నేను రాముల వారి శరణు కోరి ఇక్కడికొచ్చాను. దయచేసి వెళ్లి చెప్పండంటే" వాళ్ళు వాయు వేగంతో వెళ్లి రాముల వారి దగ్గరికొచ్చి, "ప్రభో! ఈ విభీషణుడు వచ్చి ఉన్నాడిక్కడ. మిమ్మల్ని శరణాగతి కోరుతున్నాడు. దయచేసి అతనికి మాత్రం మీరు శరణాగతి ఇవ్వకండి. అతను ఏమైనా రాక్షసుడు. ఇది మన ఊరు కాదిది. ఇది మన కాలం కాదు. వేరే వాళ్ళ దేశంలో ఉన్నాం. మన శత్రువుల పట్ల చాలా ప్రమాదంగా ఉండాలి. చాలా చాలా జాగరూకతో ఉండాలి. ఇతను మీరు కనుక మనలో తీసుకువస్తే, మీరే కనుక ఈ విభీషణుడికి శరణాగతికి అంగీకరిస్తే, అతను మనలోనే ఉండి మన రహస్యాలన్నీ తీసుకుపోయి తన అన్నయ్యన రావణాసురుడికి చెప్తాడు. మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు మన మీద ఎలాంటి ఘాతుకానికైనా పాల్పడతాడు. దయచేసి వద్దంటే" రాముల వారు చెప్పినటువంటి మాట, "సుగ్రీవా! నువ్వు చెబుతుంటే నీకు నా మీద ఉన్న భక్తి నాకు అర్థమవుతుంది. నీవు నా పట్ల ఎంత జాగరూకతో ఉన్నావో అర్థమవుతుంది. కానీ నాకొక వ్రతం ఉందయ్యా. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతోభ్యో తద్దితి వ్రతం మమ." నాకు ఒక వ్రతం ఉందయ్యా. సకృదేవ ప్రపన్నాయ, ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి ఒక్కసారి, "అయ్యా రామా! తెలియకుండా తప్పులు చేశా. తెలియకుండా పరదేశాల నుంచి వచ్చిన దేవతల్ని పూజించా. తెలియకుండా పరమతాల్లోకి నేను వెళ్ళిపోయా. తప్పు అయింది ప్రభూ. తిరిగి మీ దగ్గరికి వచ్చేసా. నన్ను దయచేసి క్షమించి నన్ను మీరు కాపాడండి" అని ఎవరైనా ఒక్కసారి, రెండోసారి అవసరం లేదు సుగ్రీవా, ఒక్కసారి నా దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే నేనేం చేస్తానో తెలుసా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతోభ్యో తద్వ్రతం మమ. ఆ శరణు చేసినటువంటి వ్యక్తి నాకు శత్రువైనా సరే, విరోధైనా సరే, ఎవరైనా సరే, మొత్తం సర్వభూతాల నుంచి అతనికి రక్ష కడుతాను. శ్రీరామ రక్ష కడుతాను. ఆ రక్ష శత్రు దుర్భేద్యమైనది. ఇది నాకున్నటువంటి వ్రతం. కాబట్టి చివరికి రావణాసురుడే వచ్చి నా దగ్గర శరణు కోరినా అతన్ని నేను రక్షించడం నాకు నేనుగా ఉంచుకున్నటువంటి ఒక వ్రతం అంటాడు. దాంతో సుగ్రీవుడు 2 చేతులు జోడించి నమస్కరించి రాముల వారిని కీర్తిస్తాడు. "సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతోభ్యో వ్రతం మమ." మామూలుగా మనం పెద్దలు, బ్రాహ్మణులు వాళ్ళు ఉంటారు పెద్దలు. అలాంటి వారిని, "అయ్యా మీరు రామాయణంలో 24,000 శ్లోకాలు చదివారంటారు కదా! మీకు నచ్చిన శ్లోకం ఏది?" అంటే ఈ శ్లోకాన్ని చెబుతారు. ఎందుకయ్యా అంటే ఈ శ్లోకంలో రాముల వారి యొక్క స్వరూపమే నిక్షిప్తమై ఉంది. రాముడి ప్రాణమే ఈ శ్లోకంలో దాగి ఉంది. రామాయణానికి ఈ శ్లోకం ఒక ఆకారం. రామాయణ తత్వమే ఈ శ్లోకంలో మనకు దర్శనమిస్తుంది. ఎవరైనా సరే రాముణ్ణి పూజించి చెడిపోయినట్లు చరిత్రలో లేదు. మిగతా పరమతాల గురించి నాకు తెలియదు. ఎందుకంటే రాముడు అనేటటువంటి వ్యక్తి నేను సృష్టించిన దేవత కాదు. ఇంకొక ఆయన సృష్టించిన దేవత కాదు. మన యుద్ధకాండను కనుక మనం పరిశీలన చేస్తే సాక్షాత్
బ్రహ్మదేవుడు, మహాశివుడు, దేవతలు, కుబేరుడు అందరూ వచ్చేసి, "ప్రభు రామ, మీరెందుకయ్యా సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తుంటే ఆపలేకపోయారు? మీరు ఎవరో అనుకుంటున్నారు? మీరు సాక్షాత్ నారాయణుడంటే." పాపం రాముల వారు ఎంతో వినయంగా అడుగుతారు, "స్వామి, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు స్వామి. నేను సాదా సీదా మనిషిని అనుకుంటూ బతుకుతున్నా. దశరథ మహారాజు పుత్రుడని అనుకుంటూ బతుకుతున్నా. నేనెవరో చెప్పగలరా?" అన్నప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట, "భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ శక్రాయుధో విభుః ఏకశృంగో వరాహస్తం భూత భవ్య సపత్నజిత్." ప్రభో రామ, మీరెవరు అనుకుంటున్నారయ్యా? వైకుంఠంలో ఉండే సాక్షాత్ మహావిష్ణువే మీరు. ఆ నారాయణుడే మీరు. భవాన్ నారాయణో దేవః, భవాన్ నారాయణో దేవః. ఆ యొక్క భూదేవి ఎప్పుడో సముద్రంలో ఒకానొక సమయంలో మునిగిపోతుంటే వరాహ అవతారంలో వచ్చి భూదేవిని రక్షించినటువంటి ఆ వరాహ స్వామి మీరే అయ్యా. భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ శక్రాయుధో విభుః. ఒక చేతిలో చక్రం, మరో చేతిలో శంకు ధరించినటువంటి ఆ మహావిష్ణువే మీరయ్యా. అమోఘం బలధీర్యం తే, అమోఘస్తే పరాక్రమః, అమోఘం దర్శనం రామ నచ మోఘః స్తవ స్తవః. అయ్యా, మీ యొక్క చిత్రపటాన్ని ఇంటిలో ఉంచుకొని చూస్తేనే శుభం కలుగుతుందయ్యా. మీ యొక్క పరాక్రమాలను గురించి కీర్తించడం, మీ శక్తులను గురించి కీర్తించడం ఎవరి తరం కాదయ్యా. అంతేకాదయ్యా, అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతో నరాభవి ఏత్వం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తం ఏ నరాః కీర్తయిష్యంతి. అయ్యా, ఎవరైతే రాముడి భక్తులుగా ఈ భూమి మీద ఉంటారో వారి భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది అంటున్నారు. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు. మీరు వాల్మీకి రామాయణం యుద్ధకాండలో వెళితే సాక్షాత్ బ్రహ్మదేవుడు రాముల వారితో చెబుతున్నటువంటి మాట. అమోఘస్తి భవిష్యంతి భక్తిమంతో నరాద్వివి ఏత్వం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహలోకే పరత్రచ. ఎవరైతే రాముడి భక్తులుగా ఉంటారో వారి భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది రామా. అంతేకాదయ్యా, ఎవరైతే రోజు నీ చిత్రపటాన్ని ఇంటిలో ఉంచుకొని ఒక పుష్పం ఉంచినా చాలు వారికి జీవితంలో ఎదురే ఉండదయ్యా. వారు జీవితంలో పొందాల్సిన అన్ని ఐశ్వర్యాలని పొందుతారు. అంతేకాకుండా 3 తరాలను చూసిన తరువాత వారికి స్వర్గలోకంలో కూడా ఉన్నత పదవి దొరుకుతుందయ్యా అని చెబుతుంటే రాముల వారు అలా నిశ్చేష్టులై వింటూ ఉంటారు. ఇది ఎందుకు మీ ముందర విన్నవిస్తున్నానంటే, రాముడిలో ఉన్నటువంటి 10 గుణాలను మీ ముందర ఆవిష్కరిస్తుంటే అందులో ఉన్న చివరి గొప్ప గుణం దైవత్వం. ఎవరైతే రాముణ్ణి పూజిస్తారో వాళ్ళకి ఇక ఎదురే ఉండదు, వాళ్ళకి ఇక తిరిగే ఉండదు, వాళ్ళు ఇల్లే వృద్ధులకి వచ్చేస్తుంది. రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః. ఆదిదేవో మహాబాహుర్ హరిర్నారాయణ ప్రభుః సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. ఇది రామ పట్టాభిషేకంలో వాల్మీకి రామాయణంలో 6వ కాండైన యుద్ధకాండలో 128వ సర్గలో వచ్చేటటువంటి ఫలశ్రుతి శ్లోకం. ఎవరైతే రామాయణాన్ని చదువుతారో ఏమవుతుందయ్యా అంటే వారి పట్ల రాములు వారు ప్రీతితో ఉంటారు. ఎప్పుడైతే రాములు వారు ఆ వ్యక్తి పట్ల ప్రీతితో ఉంటారో ఆ వ్యక్తికి ఇంకా జీవితంలో ఎదురే ఉండదని ఫలశ్రుతి చెబుతోంది. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్త సిద్ధిం. అయ్యా, ఎవరైతే రామాయణాన్ని రోజు వారు ఎంత పెద్ద సాఫ్ట్వేర్లో డైరెక్టర్గా ఉండొచ్చు, లేదు పెద్ద వ్యాపారవేత్త ఉండొచ్చు. నేను మన చిత్తూరు వాసి అయినటువంటి అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు వారితో మొన్న ఈ మధ్య మాట్లాడుతుంటే వారు చెప్పిన మాట, ఆయన ఎంత వ్యాపారంలో తన వృత్తిలో ఎంత క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా గత 52 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం లేసి స్నానం చేసిన తర్వాత కనీసం 2 గంటల సేపు రామాయణాన్ని చదవంది ఆయన గడప దాటడని ఆయన స్వయంగా నాతో చెప్పినటువంటి మాట. అలా ఎవరైతే రామాయణాన్ని చదువుతారో
వాళ్ళు ఒక్కరు చదివినా వాళ్ళ వల్ల ఆ కుటుంబమే వృద్ధిలోకి వచ్చేస్తుంది. అందువల్ల మన పిల్లల చేత ఇంటిలో రామాయణాన్ని చదవటం అనేదాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అలా కుటుంబ వృద్ధిం, ధనధాన్య వృద్ధిం. ఆ కుటుంబానికి ధాన్యం, ఐశ్వర్యం గూడా వచ్చేస్తుంది. మంచి భార్య వస్తుంది ఆ వ్యక్తికి. ఆ ఇల్లే సుభిక్షంగా ఉంటుంది అని రామాయణ ఫలశ్రుతి శ్లోకం చెబుతుంది. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః, ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః, ప్రవ్యాహరత విస్త్రబ్దం బలం విష్ణోహం ప్రవర్తతాం. ఇది ఎవరైతే వాల్మీకి రామాయణాన్ని వింటారో, చదువుతారో వాళ్ళకి సర్వ సుఖాలు కలుగుతాయి. మీరు ఎవరైనా సరే, మీరు ఏ కులాని వ్యక్తికైనా సరే, మీరు తక్కువ కులం, ఎక్కువ కులం అని మన వ్యవస్థలో లేదు. అది విదేశీయులు మన హిందువుల్ని చీల్చడానికి చేసిన ప్రయోగం. ఆ వ్యక్తి ఏ కులంలో పుట్టినా రామాయణాన్ని ప్రచారం చేయడం రోజు కొద్దిసేపు అలవాటు చేసుకోవాలి. ఏదో విధంగా ఊర్లో పోయి శ్లోకాలే చెప్పాల్సిన పనిలే, ప్రవచనాలే చెప్పాల్సిన పనిలే. రామాయణ పుస్తకాలు ఒకరి నుంచి ఒకరికి ఇస్తే బాగుంటుంది. తన శక్తి కొరకు, అయ్యా ఈరోజు అక్కడ ప్రవచనం జరుగుతుంది, మీకు వీలవుతే మనం కూడా వెళ్తాం రండి అని అతన్ని పిలుచుకొని పోవటం. ఇది రామాయణాన్ని ప్రచారం చేయడం. అలా ఈరోజు అనుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఏదో అనుకోకుండా సాగుతున్నటువంటి ఈ ప్రసంగాన్ని చూస్తున్నటువంటి రామ భక్తులకందరికీ, దేశ విదేశాల్లో నుంచి చూస్తున్న భక్తులకందరికీ, వారి కుటుంబాలకందరికీ కూడా సీతారాముల అనుగ్రహం కలగాలని నేను సవినీయంగా రాముల వారిని ప్రార్థిస్తూ, చివరగా ఒక మాట అంటాను. ఆ మాటని మీరు కూడా అనండి. తద్వారా మీకందరికీ కూడా రాముల వారి అనుగ్రహం వస్తుంది. ఆ మాట చెప్పటానికి మునుపు మీకు ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన సురేందర్ రెడ్డి గారు, మన సింగపూర్‌లో మన పవన్ గారు, వీళ్ళందరి తరపున మన శ్రీరామ బాట అనే కార్యక్రమం ఉంది. వారందరి తరపున మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి 2 వాక్యాలు ఉన్నటువంటి మంత్రరాజమైనటువంటి ఒక శ్లోకాన్ని చెబుతాను. మీరు దాన్ని రాసుకోండి. రోజు 9 సార్లు ఉదయం పఠించండి. రాముల వారి పట్టాభిషేక చిత్రపటం ముందర నిల్చుకొని, నన్ను నమ్మండి, మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా నయం కానటువంటి వ్యాధులు కూడా నయమయ్యే ఆ ఇంటిలో ఉన్న వారికి ఆరోగ్యం సమకూరుతుంది. వాళ్ళు అనుకున్న మంచి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా సఫలీకృతమవుతాయి. ఈ శ్లోకం నేను చెప్పిన శ్లోకం కాదయ్యా. సాక్షాత్ నారద మహర్షి సంక్షేప రామాయణంలో వాల్మీకి మహర్షికి చెప్పినటువంటి మాట. ఆయన అన్నారు, నందిగ్రామే జటాం హిత్వా భద్రభిః సహితో అనగః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునః అవాప్తవాన్. ఈ శ్లోకాన్ని నేను మళ్ళీ ఈ కార్యక్రమం అయిన తర్వాత మన రామాయణ హరినాథ్ రెడ్డి అనే ఛానల్ ఉందిగా, అందులో నేను నిక్షిప్తం చేస్తాను. మీరు అందులో నుంచి దిగుమతి చేసుకొని మీరు రాసుకోవచ్చు. వీలైతే ఇప్పుడు కూడా రాసుకోవచ్చు. ఆ రాముల వారు గురించి నారద మహర్షి అంటున్నారు, నందిగ్రామే జటాం హిత్వా భద్రభిః సహితో అనగః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునః అవాప్తవాన్. ఆ రాముల వారు వనవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని తన తండ్రి మాటను నిలబెట్టి నంది గ్రామానికి చేరుకున్నటువంటి ఆ రాముల వారు తన భార్యతో సహా నంది గ్రామానికి చేరుకున్నటువంటి ఆ రాముల వారు తన తమ్ముళ్ళతో కలిసి తను అంతవరకు ధరించినటువంటి ఆ జటలను విప్పదీసి అభ్యంగన స్నానం చేసి రాజా రాముడిగా సీతాదేవితో పట్టాభిషిక్తుడై పునః అవాప్తవాన్, రాజ్యాన్ని తిరిగి పొందాడయ్యా. రామః సీతామనుప్రాప్య రాజ్యం పునః అవాప్తవాన్. దారిపోయిన సీతాదేవిని తిరిగి పొంది రాజా రాముడిగా పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు అనే శ్లోకం, ఈ అర్థం ఇందులో ఉంది. ఇలాంటి మహోన్నతమైన అర్థాన్ని, శుభాలను నిక్షిప్తం చేసుకున్న ఈ శ్లోకాన్ని, సాక్షాత్ నారద మహర్షి చెప్పిన శ్లోకాన్ని, అయ్యా వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలు రాస్తే
అవన్నీ ఒక శైలిలో వెళ్తాయి. అంతకుముందు తన గురువు అయినటువంటి నారద మహర్షి చెప్పిన శ్లోకాలు మరో మెట్టు ఉన్నతంలో ఉంటాయి. నేను వాల్మీకి మహర్షిని కించపరచటంలే, వాల్మీకి మహర్షి రాసిన శ్లోకాలు మహద్భుతంగా ఉంటాయి. కానీ ఆ 100 శ్లోకాలను బాలకాండలో నారద మహర్షి చెప్పిన సంక్షేప రామాయణంలో వచ్చిన 100 శ్లోకాలను కనుక మనం గమనిస్తే ఆ శ్లోకాల్లో ఉన్న మాధుర్యం మరో మెట్టు ఉన్నతంగా ఉంటుంది. ఆ సంక్షేప రామాయణంలో నారద మహర్షి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని ఎవరైతే రోజు 9 సార్లు ఇంట్లో రాముల వారి పట్టాభిషేక చిత్రపటం ముందు తూర్పు వైపుకు గాని ఉత్తరం వైపుకు గాని నిల్చుని 9 సార్లు రోజు పఠిస్తే, ముఖ్యంగా 48 రోజులు పఠిస్తే ఆ వ్యక్తికి ఐశ్వర్యం కలుగుతుంది. ఆ వ్యక్తి వల్ల ఆ ఇంటికే మంచి జరుగుతుంది. ఇది సత్యం. ఈ ప్రవచనానికి గుర్తుగా ఈ ఒక్క మహోన్నతమైన శ్లోకాన్ని రాముల వారి అనుగ్రహంతో మీకందరికీ అందించడం జరుగుతుంది. ఇప్పుడు బలం విష్ణోహం ప్రవర్తతాం అని నేను 3 సార్లు అంటాను. మీరు ఎక్కడ ఉన్నా మీరందరూ కూడా ఆ మాట అనండి. పవన్ గారు మీకు వీలైతే అన్మ్యూట్ చేసేయండి అందరినీ. మిగతా వాళ్ళు మాట్లాడేది కూడా వినిపించచ్చు. మనం ఒక విషయం చెప్పాలి. పవన్ గారని సింగపూర్‌లో ఉంటారాయన. ఆయన ఒక ఉన్నతమైనటువంటి బహుళ అంతర్జాతీయ సంస్థలో ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నా, రాముడంటే ప్రాణం ఆయనకి. ఈరోజు ఆయనకు కార్యాలయం ఉన్నా ఏదో ఒక కారణం చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తికి కూడా మంచి జరగాలని నేను ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని మనం చెబుతాను. మీరు అనండి. మహావిష్ణువు యొక్క బలం పెరుగుగాక అనే అర్థాన్ని ఈ శ్లోకంలో ఉంటుంది. అది రామాయణం విన్న తర్వాత చెప్పటం ఆనవాయితీ. బలం విష్ణోహం బలం విష్ణోహం ప్రవర్తతాం. ప్రవర్తతాం. బలం బలం విష్ణోహం విష్ణోహం ప్రవర్తతాం. బలం ప్రవర్తతాం. విష్ణోహం ప్రవర్తతాం. బలం జై విష్ణోహం శ్రీరామ్. ప్రవర్తతాం. జై శ్రీరామ్. హరినాథ్ గారు మరి ఇంకొకసారి అందామండి, ఎందుకంటే అందరూ ఇంకా అన్మ్యూట్ చేసుకోలేదు. పర్వాలేదు. కిరణ్ గారు ఇప్పుడు ఒకసారి అందరినీ అన్మ్యూట్ చేస్తారా? ఓకే, కిరణ్ గారు చేస్తారు. మంచిదండి. మామూలుగా రామాయణంలో ఎక్కడ జరిగినా కూడా ఇలా అంటారు. నేను మెల్లిగా అంటాను, మీరు ఉన్న ప్రాంతంలోనే మీరు గట్టిగా అనండి. కిరణ్ గారు తద్వారా మీకు మంచి జరుగుతుంది, విన్న అందరికీ మంచి జరుగుతుంది. కిరణ్ గారు బలం మీరు అన్మ్యూట్ చేయరా? ఒక్క నిమిషం హరినాథ్ గారు. అలా కిరణ్ గారు మీరు ఇంకా అన్మ్యూట్ చేయలేదు ఎవరిని. అందరూ మీరు కూడా మ్యూట్ లోనే ఉన్నారు. కిరణ్ గారు, లచ్చిరెడ్డి గారు, శుభలక్ష్మి గారు, అవని ఒక్కరే అన్మ్యూట్ చేశారు. మిగతా వాళ్ళంతా మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసామండి. మీరు కిరణ్ గారు వచ్చారు. లచ్చిరెడ్డి గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోరా? శుభలక్ష్మి గారు మీరు కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా? కిరణ్ గారు మీరు వాళ్ళకి అన్మ్యూట్ నోటిఫికేషన్ సెండ్ చేయొచ్చు. సో వాళ్ళకి ప్రాంప్ట్ వస్తుంది. ఆల్రెడీ సుబ్బలక్ష్మి గారు ఒకరు అన్మ్యూట్ కాలేదు ఇంకా. మన జూమ్ లో మాట్లాడాలంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళకందరికీ పాస్వర్డ్ అడుగుతుంది. బహుశా వాళ్ళు పాపం అది ఇబ్బంది చేరలేకపోతున్నారో తెలియదు. భారతదేశం నుంచి ఉన్న వాళ్ళకు అన్మ్యూట్ చేయటాలంటే ఆ జూమ్ లో మనము పాస్వర్డ్ చేయాలి. రైట్, చెప్దామా పవన్ గారు? చెప్దామా? మనం ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. రైట్, అలాగే. బలం బలం విష్ణోహం విష్ణోహం ప్రవర్తతాం. బలం విష్ణోహం ప్రవర్తతాం. బలం విష్ణోహం ప్రవర్తతాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పవన్ గారు ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చును. సుప్రీత గారు ఏమైనా లైన్ లో ఉన్నారా కనుక్కోండి. పాపం వాళ్ళు ఒత్తిడిలో ఉంటారు. ఒక ఫోన్ చేసి అడగండి పవన్ గారు. అలా మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. రాము గారు గురించి కిరణ్ టీవీ ఆన్ చేసి కిరణ్ టీవీ ఆన్ చేసి ఎవరైనా మాట్లాడాలనుకున్నారు వాళ్ళు మాట్లాడచ్చు ఇప్పుడు.
ఒక ఒక 10 నిమిషాలు మనము ఆ కార్యక్రమాన్ని ప్రజలు వాటిని మనం తెలుసుకుందాం. లత అంకుల్ లత నువ్వు మాట్లాడమ్మా. చెప్పండి. సార్ అన్నారెడ్డి గారితో నువ్వు మాట్లాడతా. మాట్లాడండి. ఏమనుకోకపోతే నన్ను అంకుల్ అనేదానికన్నా మామయ్య అని పిలిస్తే సంతోషపడతానమ్మా. ఎందుకంటే ఈ అంకుల్లో పెంకులు తప్ప ఏమి కనిపించలే నాకు. ఎందుకంటే మామయ్య అంటే ఎంతో మాధుర్యం ఉంటుందమ్మా. ఈ ఆంగ్ల భాషలో ఉన్న పదాల్లో మాధుర్యం, మమతలు ఉండవమ్మా. మామయ్య సార్ అంటే మీరు ఆనందం వేరే, సార్ స్వామి అంటే ఆనందం సార్ వేరే. మీరు సార్ రాత్రి మీరు చెప్పకముందే లత మామయ్య అని పిలిచింది మీరు గుర్తులేదు మీకు? వినాను. చాలా సంతోషం నాకు. చాలా సంతోషం. రాత్రి మాట్లాడింది లత గారు అవునా? మామయ్య అని మీతో. చాలా సంతోషం. అవును. అది ఈ అంకులు ఇవన్నీ ఎందుకంటే డాడీ, నాన్న అంటే ఎంతో ఆనందం ఉంటుంది. తెలియకుండా కొద్దిమంది డాడ్ అంటుంటారు. మెసేజ్ ఎవరు మాట్లాడతారో వాళ్ళు మాత్రం ఇది చేసి మిగిలినవన్నీ అన్మిట్ చేసేసి సరే. లత నువ్వు మాట్లాడమ్మా. నువ్వు చక్కగా మాట్లాడతావు లత. పర్వాలేదమ్మా, మీరు మీకు మాట్లాడండి, పర్వాలేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మామయ్య గారు. మంచిదమ్మా. రామాయణం గురించి కొంచెం తెలుసు, కానీ ఇంత సంక్షిప్తంగా చెప్పడము మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి అండ్ కొడుకు మధ్య బంధం ఇది చాలా బాగా అద్భుతంగా అనిపించింది. అండ్ అందులో ఒక శ్లోకం చెప్పారు కదా రామాయణంలో, ఏది ఒకసారి బాలకాండలో సోదరుల బంధమా ఏది సోదరుల బంధమా ఏదో కొంచెం అక్కడ దేశే కన్ఫ్యూజన్ గా దేశే ఉంది. కలత్రాని దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నా పశ్యామి యత్ర భ్రాత సహోదర అని రాముల వారు తన తమ్ముడు గురించి చెప్పిన మాట అది. అలా మంచిదిమా. Yeah. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కంపల్సరీ చదవాల్సింది రామాయణం, సంపూర్ణ రామాయణం. ఎందుకంటే రాముడు మెయిన్ చెప్పేది కూడా నీతి మార్గంలో నడవాలని, ధర్మ మార్గంలో నడవాలనే కదా ఇదంతా బోధించిర్రు. సో ఇది నిజంగా ప్రతి ఇంటిలో చదివితే మీరన్నట్టు ఇంట్లో గాని బయట కూడా మనము ఏదైనా మాట్లాడాలన్నా కూడా భయపడతాం. అంటే ఎలా బతకాలి, ఏంటి అనేది కొంచెం మనకి అర్థమవుతుంటది. సో ఎవరితోనా మాట్లాడేటప్పుడు కూడా మనం చూసి మాట్లాడతాము అనిపించింది. పిల్లలకు గాని మన ఇంట్లో ప్రతిరోజు నిజంగా చదివితే కొంచెం మనలో గూడా పాజిటివ్ వైబ్రేషను ఏదైనా చెయ్యాలనుకున్నా గూడా మనం చేయలేమింకా. రామ అనే మాట అంటేనే అదొక తీయని మధురమైన మాట గదా! సో తేనె ఎలా ఉంటదో తెలీదు కానీ, ఆ రామ అనే 2 వర్డ్స్‌లోనే ఆ తీయని మాధుర్యం అనిపిస్తది. ఎందుకంటే ఎప్పుడన్నా రామ, రామ అన్నప్పుడే నాకనిపిస్తది తెలియకుండానే మనము ఎక్కడికో ఎళ్ళిపోతాం. ఎక్కడికో తీసుకెళ్తుంది ఆ మధురమైన మాట. ఆ పేరెలా పెట్టారో నాకు తెలీదు కానీ, మనము రామ అని అనుక్షణం జపం చేస్తుంటే కూడా ఆ 2 వర్డ్స్‌లోనే తెలియకుండానే అది ఎక్కడికెళ్ళిపోతామో తెలీదు. ఆ వైబ్రేషను మనకి అందనంత దూరంలోకెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. చుట్టూ వైబ్రేషన్ కూడా రామ వైబ్రేషన్ తిరుగుతూ అనిపిస్తది. ఒక్కొక్కసారి అనిపిస్తది ఆ అంకుల్ పరిచయం చేయడము మిమ్మల్ని మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే రాముడి గురించి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము. కానీ ఇంత క్లియర్‌గా ఎప్పుడు వినలేదు. చదివినము. బట్ ఇంత సంక్షిప్తంగా విన్నట్టు అనిపించలేదు. ఇంకా తెలుసుకోవాలన్నట్టుగానే ఉంది ఇప్పుడు మీరు చెప్పినది. ఇప్పుడు జస్ట్ చదవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా ఇలాంటివి కొన్ని స్పీచెస్ వింటుంటే మాకింకా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపిస్తదేమో అనిపించింది. ఇంకా రాముడి గురించి వినాలని
తను బోధించినవి నీతి మార్గాలు గాని, అయోధ్యకాండ గాని, సుందరకాండ గాని, అట్లా కొన్ని కొన్ని వింటే బావుండు అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఇంకా అప్పుడప్పుడు మీరు ఇలా స్పీచెస్ ఎప్పుడన్నా చెప్తుంటే మీకు కుదిరినప్పుడు మేము ఇంకా కొద్దిగా నేర్చుకుందాము అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే నేను నిన్న గూడా అదే చెప్పాను. ఒకటే హనుమంతుడే వచ్చి చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సడెన్‌గా ఇలా చెప్పడము, అది మా అదృష్టం అనిపిస్తుంది. హనుమంతుడే వచ్చి ఇలా టీచ్ చేసి మాకు తెలియజేసినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక మా కమ్యూనిటీలో కూడా ఒక్కొక్కసారి రామాయణము గూడా వింటే బావుండు. అప్పుడప్పుడు ఇలా అందరూ గ్యాదర్ అయ్యి రామాయణం గురించి తెలుసుకుంటే బావుండు అనిపిస్తుంది. మంచిది. మంచిది. చాలా సంతోషం. చాలా సంతోషమ్మా. మంచిది. మీరు రామాయణాన్ని మీ శక్తి వంచన లేకుండా మీరు మీ యొక్క బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర ప్రచారం చేయండి. అది మీ ఇంటినే కాపాడుతుంది ఆ కార్యక్రమం. యాహ్! పవన్ గారు ఇక్కడ జూమ్‌లో బహుశా అందరికి ఆ పాస్వర్డ్ వల్ల జాయిన్ చేరలేకపోతున్నారు అనుకుంటాను మిగతా వాళ్ళు. మన ఇండియా వాళ్ళు. కొద్దిమంది అడిగారు. సరే అండి. అవునండి. అది అడ్మిట్ పాస్వర్డ్ చేయాల్సి వస్తుంది లిమిటేషన్. ఎవ్రీ టైమ్. అందువల్ల పాపం చాలామంది రాలేకపోతున్నారు. నాకు మెసేజ్‌లు వస్తుంది. నేను ఇంక వాటిని ఏటిని చూడలేదు. ఎందుకంటే ప్రవచనంలో ఉన్నాను కాబట్టి చూడలేదు. హుహు. సరే, సరే అండి. సుప్రజ హరి గారు ఏమైనా ఉన్నారా? ఒకసారి ఫోన్ చేసి అడగండి. సుప్రజ గారు అందుబాటులో లేరండి. బిజీగా ఉన్నారంట. గ్రౌండ్‌లో ఆ! ఉన్నారు తను. సో, వద్దు, జాయిన్ వద్దు. కాలేమో అని చెప్పారు. పర్వాలేదు, పర్వాలేదు. హరినాథ్ గారు వీళ్ళందరికీ మన వాట్సాప్ కమ్యూనిటీ ఐ మీన్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! దాంట్లో అవును. అవును. యాడ్ చేయడానికి వస్తుందా? అంటే మనం ఎలా? అవును. అవును. రైట్. మనము ఏం చేద్దామంటే, ఇక్కడ కిరణ్ వచ్చి గాని ఇప్పుడు మీరు లత మీరు చక్కగా ఉన్నారు కాబట్టి వీటినన్నిటిని మంది రామాయణానికి సంబంధించిన ఒక గ్రూప్ ఉందిమా. దాంట్లో మన ప్రోగ్రామ్స్ అని దాంట్లో వస్తూ ఉంటాయి. మీరు అందులో గాని ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఆ విషయాలు. అది మీరు ఎలా యాహ్! రావాలి అనేసి మన పవన్ గారు ఉంటారు. ఆయన నంబర్‌కి మీరు మెసేజ్‌లు పెట్టినా లేదు ఆ నంబర్‌లు ఇచ్చినా కూడా తను అందరిని యాడ్ చేసేస్తారు దాంట్లో ఆ గ్రూప్స్‌లో వాట్సాప్‌లో. యాహ్! ఇస్తాము కంపల్సరీ. లేదంటే ఒక నేను మీరేం వాట్సాప్ ఇన్విటేషన్ లింక్ పంపిస్తాను. కిరణ్ గారు ఆ! మీరు అందరికీ షేర్ చేయండి. వాళ్ళు ఆ! దే కెన్ జాయిన్. ప్లీజ్. ఇంకోటి మాట్లాడు అంకుల్ అవుట్ మాట్లాడు. ఆహా! సుందరకాండ పారాయణము 9 పార్ట్స్ ఉన్నాయి కదా! సో, అది అవును. ఎవ్రీ ఒక పార్ట్‌లా చదవచ్చా? మొత్తం 9 పార్ట్స్ ఒకడే ఫినిష్ చేయాలా? లేదు 9 పార్ట్స్‌గా చదవచ్చుమా పర్వాలేదు. ఒకేసారి చదవాల్సిన పని లేదు. మీరు మెల్లిగా కూడా 9 సార్లుగా కూడా చదవచ్చు. అందులో మనం మొదటి భాగం ఏ రోజు చేయాలి, రెండో భాగం చేయాలి అలా కూడా చదవచ్చు. ఎందుకంటే అలా మొత్తం 2865 శ్లోకాలున్నాయి. మొదటిసారే ఒకే రోజులో అన్నీ చదవాలి అంటే సుందరకాండ కొద్దిమందికి ఇబ్బందిగా ఉంటుంది సహజం. మీరు 9 భాగాలుగా చేసి చదివితే కూడా అదే ఫలితం వస్తుంది. మీరు చదవచ్చు. అంటే అది కంటిన్యూయస్‌గా ఉండాలా? మధ్యలో ఏమైనా బ్రేక్ లాగా రావద్దా? మీకు కొన్ని పరిస్థితుల వల్ల బ్రేక్ తీసుకోవాల్సొస్తే తీసుకోవచ్చు. లేదంటే కంటిన్యూగా చేస్తే మంచిది. ఇప్పుడు ఉదాహరణకి మీరు కొన్నిసార్లు చేయాల్సిన పరిస్థితి రాకపోవచ్చు స్త్రీలు. ఆ ప్రకృతికి సంబంధించిన నియమాలు. అది అయిన తర్వాత మీరు చేయొచ్చు. ముఖ్యంగా ఒకేసారి 9 రోజులు ఒక నియమం పెట్టుకొని చేస్తే బాగుంటుంది. బట్ ఒకవేళ ఎక్కడైనా వెళ్ళాల్సొచ్చినా వెళ్ళిన తర్వాత కూడా చేయొచ్చు. కొద్దిమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చదివిస్తారు పారాయణం. నేను ఉంటున్నది ఎక్స్‌పోర్ట్ డైరెక్టర్ కాబట్టి నేను ఒకసారి విమానంలో ఒకేసారి ఒక 10 దేశాలకు వెళ్ళాల్సొస్తుంది. వచ్చినప్పుడు నేను ఫ్లైట్‌లో గూడా నేను పారాయణం చేసేస్తుంటాను. రోజువారీ పారాయణం. ఎందుకంటే ఒకరోజు చేయకపోతే ఇంకో రోజు గూడా చేయకుండా పోతాం. అంటే మొదటి రోజు తప్పు చేస్తే కొంచెం బాధపడతాము. రెండో రోజు తప్పు చేస్తే సగం బాధపడతాం. మూడో రోజు తప్పు చేస్తే అది తప్పుగానే తెలీదు మనకు. అందువల్ల మొదటి తప్పే చేయకుండా ఉండటానికి మనం ఎక్కడ వెళ్ళినా మనతో పాటు ఆ పుస్తకాన్ని గూడా తీసుకుపోవటం. విమానంలో ఉన్నా, ఎక్కడున్నా రైల్లో వెళ్తున్నా, ఆ రోజు మనం చదవాల్సిన పారాయణ మాత్రం నిలుపుకోవడం. అది మంచిది. హ్మ్. హ్మ్. మంచిది. మంచిదండి. ఇంకా సరే అనుకుంటాను. మనము పూర్తి చేద్దామా? ఇంకేమన్నా? ప్రదీప్ గారు మా పక్కింటి ఆయన మాట్లాడు. కిరణ్ ఫ్రెండ్ మాట్లాడు.
అన్నారు గారు నాకు ఈ ఈ విషయాలు పెద్దగా మాట్లాడడం రాదండి. బట్ మీరు చెప్పింది మాత్రం ఆమ్, మీరు చెప్పేటప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ అదంతా చూశాక నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగిందండి. అండ్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. ఆమ్, కొన్ని ఇప్పుడైతే లైక్ కొన్ని మాత్రం బాగా ఆ, దగ్గరగా అనిపించినాయి. ఏమంటే మీరు అది చెప్పారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పింది కూడా చాలా బాగుంది. ఇది ఒకసారి చేసిన తప్పు రెండో రోజు చేస్తే సగం అది అలవాటు అవుతుంది, మనకి తెలియకుండా మనం ఇగ్నోర్ చేస్తాం అనేది. సో అది రియల్ ఎక్స్పీరియన్స్ మనకి, నిజంగా నాకు కూడా ఎక్స్పీరియన్స్. సో అలాంటివి చాలా ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో బాగా నచ్చిందండి మీరు చెప్పింది. సార్ చెప్పండి. ఉమ్. రోజు 9 సార్లు చదివితే చాలా మంచిదని చెప్పారు కదా. అవును 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 శ్లోకం మాకు ఎట్లా చేస్తారు అది? నేను పంపించేస్తాను. ఇప్పుడు మంది రామాయణ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో నేను ఈ సమావేశం అయిన తర్వాత అక్కడ పోస్ట్ చేస్తాను మా శ్లోకం కూడా. మీరు దాన్ని తీసుకోవచ్చు అక్కడి నుంచి. ఒక 1 అవర్ గంట సేపులో ఇది అయిన వెంటనే నేను వాటిని దాంట్లో రాసిస్తాను. మీరు ఇలాంటి మిస్టేక్స్ ఇంగ్లీష్లో కూడా రాస్తాను, తెలుగులో కూడా రాస్తాను, మీరు తీసుకోవచ్చు. 41 days 48 డేస్ 48 డేస్ చేయొచ్చు. మధ్యలో మీరు ఏదైనా విరామం తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అలా 48 డేస్ చేసిన వాళ్ళందరూ ఏమవుతారంటే వాళ్ళ కోరికలు తీరి వాళ్ళు మరి జీవితాంతం చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది సింగపూర్లో వాళ్ళకు రాముడు అంటే కాదు, దేవుడు అంటేనే వాళ్ళకు భక్తి లేదు. వాళ్ళందరూ ఇప్పుడు మొదట 48 రోజులు చేసిన వాళ్ళు ఇప్పుడు జీవితం ఇప్పుడు 4-5 ఏళ్ళకి చేస్తూనే ఉన్నారు రోజు. అంటే ఈ శ్లోకం కాదు, వాళ్ళకి వేరే జయమంత్రం ఇవ్వటం జరిగింది. హనుమంతులు వారు చెప్పింది 48 రోజులు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ దైనందిన జీవితంలో పెను మార్పులు వస్తాయి. వాళ్ళు నడిచే విధానం, వాళ్ళు ప్రవర్తించే తీరులో అన్నిట్లో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటుంది వేరే వాళ్ళకు. అరే ఇతనిలో ఏదో పరివర్తన కలిగిందని. అది అలా మరి 48 రోజుల తర్వాత కూడా సాగుతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మీరు వాట్సాప్ గ్రూపు మీరు లతా గారు మీరు ఎవరన్నా మీరు క్రియేట్ చేసుకొనేసి మీకు వీలైనంత మందిని అందులో ఆ సమూహంలో చేర్పించండి. రామ భక్తి అనే ఒక టైటిల్ పెట్టుకొని వీలైనంత మందిని మీరు దాంట్లో మీ అమెరికాలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేర్పించండి. మన ప్రోగ్రామ్స్కి సంబంధించినవి మనము వారం ఆదివారం మనము యూట్యూబ్ వీడియోస్ రిలీజ్ చేస్తుంటాము. దాన్ని మీరు అందులో ఉంచండి. ఆ రాముల వారికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో రాముల వారికి సంబంధించింది మాత్రమే ఎవరైనా పోస్ట్ చేసే మాదిరి ఒక నిర్ణయం తీసుకోండి. రోజువారీ గుడ్ మార్నింగ్లు ఇట్లాంటివి లేకుండా రాముల వారికి సంబంధించింది వాళ్ళకి ఏదైనా తెలిస్తే అందులో పోస్ట్ చేసే మరి రామ బాట. ఇప్పుడు మన రామ బాట అని ఒక సమూహం ఉంది. అందులో చాలామంది అడ్మిన్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చాలామంది గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళల్లో అందులో పెడుతుంటారు. తద్వారా మనం అనుకున్నటువంటి రామ భక్తిని వ్యాప్తి చేయటానికి అది ఒక సాధనంగా ఉంటుంది. దాన్ని చేస్తే కూడా మన రాముల వారి పని చేసినట్లు. ఆ పని చేయాలంటే రోజు సమయం తీసుకోవాల్సి వస్తుంది, 1 గంట సేపు. అలా మనం రోజంతా 23 గంటల సేపు మన కోసం బతికి కనీసం 1 గంట సేపు రాముల వారి కోసం బతికితే అది రాముల వారు గుర్తుపెట్టుకుంటారు. మనిషికి మనం సాయం చేస్తే మర్చిపోతాడేమో, రాముల వారికి సాయం చేస్తే ఆయన మర్చిపోడు. అరే వీడు ఇంత పనిలో ఉన్నా కూడా నా కోసం రోజు 1 గంట సేపు ఈ నా మెసేజ్లు స్కూళ్ళల్లో పంపిస్తున్నాడు అనేసి అతనికి ప్రారబ్ధ కర్మ ప్రకారం ప్రమాదం జరగాల్సి ఉన్నా ఆయన వచ్చి అక్కడ నిలుచుకుంటాడు. ఇది సత్యందువల్ల మనం రాముల వారి పనులు తప్పకుండా చేయండి. మీరు ఆ వాట్సాప్ గ్రూప్ పెట్టండి. మీరు పౌర్ణమి రోజు ఏదో ఒక రోజు మీ ఇంట్లో రామ భజన జరిగేలాగా మీరు ఒక కార్యక్రమాన్ని ఒక్కొక్క పౌర్ణమి రోజు ఒక్కొక్కరింట్లో, ఉదాహరణకి పౌర్ణమి రోజు మీకు ఇబ్బంది ఉంది, ఇంకో రోజు కూడా మీరు తీసుకోవచ్చు, పునర్వసు నక్షత్రం రోజు. కానీ రామ భజన జరిగే మాదిరి మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో ఆ రోజు మీరే అందరికీ నైవేద్యం పెట్టి వాళ్ళకి ఇచ్చే మాదిరి అట్లా ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క కార్యక్రమం. దీనికి మీరు శ్రీకారం చుడితే మీకు మంచి జరుగుతుంది. మొదట గ్రూప్ మీరు తయారు చేసుకుంటే రాముల వారి గ్రూపు వాట్సాప్లో అందులో మీరు పెడుతూ రామ భజన ఒకరింట్లో జరిగే మాదిరి. మనకు వేదంలో లేని దేవతలు ఉంటారు కొంతమంది పకీర్లు, అటు వాళ్ళని మనం పూజించకూడదు.
మీకు అర్థం కలదమ్మా? వేదంలో ఏదైతే దేవత ఉందో, రాముడితో పాటు శివుడు కూడా సరే ఉండొచ్చు, కానీ వేదంలో లేని దేవతలకు భజనలు చేయకూడదు. దానివల్ల తాత్కాలికంగా బాగుంటారు కానీ మళ్ళీ దెబ్బతినేస్తారు. ఇప్పుడు రామ అనే పదం గురించి మీరు అడిగారు, అందులో ఏముందో నాకు తెలియదన్నారు, కానీ రామలో 2 బీజాక్షరాలు ఉన్నాయి. అష్టాక్షరి మంత్రంలో ఉన్నటువంటి రా, పంచాక్షరి మంత్రంలో ఉన్నటువంటి మా ఉన్నాయి అందులో. అంటే మహావిష్ణువు శివుడికి సంబంధించిన మంత్రశక్తి అందులో ఉంది. ఆ రామ భజన జరిగితే ఆ ఇంటికి వస్తుంది, కానీ మనం పకీర్ల భజన చేసామనుకోండి తెలియకుండా చాలామంది తప్పుదోవ పెడుతున్నారు. వాళ్ళు చెడేది కాకుండా సమాజాన్ని కూడా చెడిపేసి వాళ్ళు ఆ పాపాన్ని కూడా తీసుకుంటున్నారు. అందువల్ల మీరు ఏం చేయాలి, మీకు ఎవరు ఏం చెప్పినా కూడా అది వేదంలో ఉందా అని మీరు ఆలోచించుకోవాలి. కృష్ణుడు అదే చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో. అయ్యా నేను చెప్పినాను, ఆయన చెప్పినాను, నేను ఆ పని చేయను. వేదంలో ఆ పని ఉందా, వేదంలో ఆ మాట ఉందా, అది నేను చేస్తాను. అంటే వేదంలో ఉన్న దేవత, నాకు తెలిసి ఒక ఆయన ఒక పెద్ద గుడి కట్టాడు. అట్లా మన వేదంలో లేని ఒక ఆయనకు గుడి కట్టి ఒక పెద్ద స్వామీజీని పిలిచి కుంభాభిషేకానికి రమ్మంటే ఆయన రానన్నాడు. ఏమంటే, అయ్యా నువ్వు మంత్రిగా ఉండొచ్చు, నువ్వు గుడి కట్టుండొచ్చు, నువ్వు కట్టిన గుడి వేదంలో ఉన్న దేవత కాదు. ఈ పీఠం వేదం నమ్మి బతికే పీఠం. నువ్వు వేదంలో ఉండే ఏ దేవతకైనా గుడి కట్టు నేను వస్తానని ఆయన రానన్నాడు. అలా ఉంటుంది పీఠాధిపత్యం అంటే, నిజమైన భక్తుడు అంటే. అలా మీరు ఏం చేస్తారంటే రాముడికి సంబంధించిన భజనలే చేయండి అమ్మా. వేరే భజనలు మనం తప్పు పట్టడంలో వాటిని మనం రాములు వారి భక్తిని ప్రజల్లోకి తీసుకుపోతాం. తద్వారా మంచి జరుగుతుంది. ఎందుకంటే రాముడు శివుడు విష్ణువు కలిపిన స్వరూపం. ఆంజనేయ స్వామి సాక్షాత్ మహాశివుడు. మీరు చదివితే సుందరకాండలో సాక్షాత్ మహాశివుడే ఆంజనేయ స్వామి. కాబట్టి మహావిష్ణువు రూపమే శ్రీరామచంద్రుడు. మీరు వీళ్ళ భజనలు చేయండి అమ్మా. ఒక గ్రూప్ తయారు చేసుకోండి, ఈ భజనలు చేయండి. పవన్ గారితో మీరు టచ్లో ఉండండి, ఆయన మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు తెలియజేస్తారు. మంచిది. ఇంకెవరైనా మాట్లాడాల్సి ఉందే? ఇంకెవరైనా కిరణ్ మాట్లాడతాడు. మాట్లాడండి. సార్, నేను మీ ద్వారా స్ఫూర్తి పొంది మీ బదులు వింటూ మీతో పాటు ప్రోగ్రామ్ చిత్తూరు అటెండ్ అవుతా ఉన్నాను. మీకు తెలుసు, మన చిత్తూరు మున్సిపాలిటీకి ఏదో ఒక బిల్డింగ్ కట్టాం కదా, 4 నెలలు ఖాళీగా ఉంది. అది ఇన్వెస్ట్మెంట్ వచ్చి 2.5 CR, 2.5 కోటి. నేను చాలా భయపడ్డాను, 4 నెలలుగా ఖాళీగా ఉంది, ఎవరు రాకుండా పోతే. మీతో పాటు భజన చేసిన తర్వాత, మీ ప్రోగ్రామ్ పాల్గొన్న తర్వాత, రాముని సేవించిన తర్వాత వెంటనే నాకు కన్ఫర్మ్ అయింది, మంచి రెంట్, మంచి వాళ్ళు దొరికారు నాకు రెంట్కు. అది నిజంగా రాములు వారే సహాయం చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఈవేళ ఇప్పుడు అమెరికాలో కూడా మాకైతే టీం చాలా క్లారిటీగా ఉంది. పవన్ హెల్ప్ ప్లస్ మా కొడుకు కిరణ్ హెల్ప్. ఈ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు అందరికి. ఇక్కడ మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా బాగా వింటున్నారు. చాలా హ్యాపీగా వింటున్నాం మీ స్పీచ్. అసలు నేను కూడా మాట్లాడినంత హ్యాపీగా ఉంది, క్లారిటీ. ట్రీట్ గోస్ టు పవన్ అండ్ కిరణ్. సమయానికి మాకు టైం కేటాయించి అడిగిన వెంటనే ప్రోగ్రామ్ చేసి మరీ లేట్ చేయకుండా, నేను నిన్న అనుకుంది ఇవాళ ఫిక్స్ చేశారు మీరు, అంతే. చాలా హ్యాపీ సార్. అందరూ మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ మా కొడుకు మా కోడలు అందరూ, మా కోడలు లత కూడా, ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆమె అయితే మరీ ఎక్సైట్ అయిపోయింది, ఎప్పుడు వస్తుంది ప్రోగ్రామ్ అని. చాలా చాలా సంతోషం. అడిగినట్టే మాకు అపాయింట్మెంట్ ఇచ్చింది దానికి. కిరణ్ ఒకసారి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా నేర్చుకున్నాం. అసలు రిలేషన్షిప్ అంటే ఎంత వాల్యూ, అసలు అమ్మ నాన్న తమ్ముడు అక్క ఇవన్నీ ఫ్యామిలీస్ ఒక పార్ట్, పిల్లలు కూడా. సో మేము పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంది మా పిల్లలు చెప్పాలనుకుంటాము. సో మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది తప్పకుండా అందరూ విన్నారు. సో విల్ ట్రై టు ఫాలో ఇట్. చాలా చాలా థ్యాంక్స్ అంటారు. మంచిది. చాలా సంతోషం అండి. నేను సెలవు తీసుకుంటాను అప్పుడు. రైట్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.